రాజకీయాల్లో కరుడుగట్టిన కాషాయ నేత వై సత్యకుమార్ యాదవ్. పుట్టింది గడేకల్లు, పెరిగింది ప్రొద్దుటూరు. రాజకీయం చేస్తున్నది మాత్రం ధర్మవరంలో. వేదిక ఏదైనా బీజేపీ వాయిస్ బలంగా వినిపించే ఆయన అనూహ్యంగా ధర్మవరంలో కూటమి అభ్యర్థిగా నిలిచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర బీజేపీలో ఉద్దండులను కాదని ఆ పార్టీ తరపున మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన కూటమి ప్రభుత్వంపై ప్రత్యర్థుల విమర్శలకు ధీటైన స్థాయిలో జవాబునిస్తున్నారు. ఏ పొజిషన్లో ఉన్నా అహర్నిశలు ఏపీ అభివృద్ధి కోసమే కృషి చేస్తానంటున్న సత్యకుమార్తో ఈ వారం క్రాస్ ఫైర్. నమస్కారం. బీజేపీ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సత్యకుమార్ మనతో ఉన్నారు. సత్యకుమార్ గారు నమస్కారం. నమస్కారం సార్. సత్యకుమార్ గారు, మీ దగ్గర నుంచి అన్ని సత్యాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా అండి, పేరులోనే ఉంది. అందుకే నేను అడుగుతున్నా, పేరులో ఉంది కాబట్టి సేమ్ సత్యాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని. ఖచ్చితంగా సత్యాలు. సో మీరు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా 18 నెలలు ఆల్మోస్ట్ 18 నెలలు అవుతుంది. 2 నెలలు. 18 నెలల ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి పాలన ద్వారా ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఉన్నారు. 16 నెలలు అయింది. ఎందుకంటే జూన్ 12వ తేదీ తీసుకున్నాం, 16వ తేదీ బాధ్యతలు తీసుకున్నాం. ప్రజలు ఇవాళ అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ సంతృప్తికరంగా ఉన్నట్టే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడ పోయినా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కూడా వారు ఆకాంక్షలకి మనోభావాలకి అనుగుణంగా కూటమి ప్రభుత్వం నడుస్తుందని వారు భావిస్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో దార్శనికత కలిగిన నాయకత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారి రూపంలో, పవన్ కళ్యాణ్ గారి రూపంలో. అదేవిధంగా ఈ 16 నెలల కాలంలో చూస్తే కేంద్రం నుంచి కూడా ప్రతి విషయంలో కూడా అభివృద్ధికి సంబంధించి కానీ ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి కానీ సంపూర్ణ సహకారం లభిస్తూ ఉంది. కాబట్టి ప్రజలు ఇవాళ ఆ పాలన పట్ల 16 నెలల పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నారు. సో 16 నెలల పాలనలో ఇంకా మీరు చేయాల్సిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి చేయాల్సిన ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ని ఎప్పుడు లోపల పూర్తి చేస్తారు? ఇవి ప్రతిదీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 16 నెలల కాలంలో ఇచ్చిన హామీలను దాదాపు 90% నెరవేర్చడం అనేది కూడా చిన్న విషయం కాదు. ఇది ఏ నేపథ్యంలో? ఒక ఆర్థిక విధ్వంసం జరిగి దాదాపు 10 లక్షల కోట్ల అప్పులున్న నేపథ్యంలో మన రాష్ట్రం నుంచి వస్తున్న స్టేట్ ఓన్డ్ రిసోర్సెస్ పూర్తిగా జీతాలకి వాడి పెన్షన్లకు సరిపోతున్న నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల మీద ఖర్చు పెడుతూనే అభివృద్ధిని కూడా సమాంతరంగా తీసుకెళ్లడం అనేది చిన్న విషయం కాదు. అటువంటి దీంట్లో కూడా ప్రతి ఒక్కటి నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలు కూడా నెరవేరుస్తున్నాం. కాబట్టి ఇతిమిద్దంగా నేను ఈ నెలలో చేసేయగలం, 2 నెలల్లో చేయగలమని కానీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. ఆర్థిక విధ్వంసం జరిగింది అని అంటున్నారు. ఆర్థిక విధ్వంసం జరిగి వచ్చి మీరు అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలో మీరు 2 లక్షల కోట్ల అప్పు చేశారనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చెప్తూ ఉంది. మీరు అప్పు చేసి పరిపాలన చేస్తున్నారు తప్ప మీరు అదనంగా నిధులను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? మీ చేతిలో ఏమైనా అక్షయపాత్ర ఏం లేదు కదా? అక్షయపాత్ర లేదనే విషయం కూడా వారు చెప్తున్నారు కదా. 2 లక్షలు అనేది సరైన ఇది కాదు, వాస్తవ ఫిగర్ కాదు. రెండోది, వాళ్ళు చేసిన అప్పుల మీద వడ్డీలు అయితే కట్టాలి కదా. డెట్ సర్వీసింగ్ ఇవాళ 72,000 కోట్లు ఉంది కదా. వాళ్ళు తెచ్చిన అప్పుల మీద డెట్ సర్వీసింగ్ 72,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం కదా. ఇవన్నీ కాకుండా 1వ తేదీకి జీతాలు ఇస్తున్నాం కదా. దాదాపు 93,000 కోట్ల దాకా జీతాలు ఇస్తున్నాం కదా. 33,000 కోట్లు సామాజిక పెన్షన్లు ఇస్తున్నాం కదా. ఇక తల్లికి వందనం కానీ, లేదా అన్నదాత సుఖీభావ్ కానీ, లేదా దీపం పథకం కానీ, వీటికి అన్నీ ఖర్చు పెడుతున్నాం. అదే సమయంలో మీరు అభివృద్ధి కార్యక్రమాల మీద చూడొచ్చు. ఇవాళ ఏ కార్యక్రమం, మెడికల్ కాలేజీల గురించి కూడా వాళ్ళ చర్చ జరుగుతుంది విస్తృతంగా. వాళ్ళు 4 సంవత్సరాల్లో 1,000 కోట్లు ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో 787 కోట్లు ఖర్చు పెట్టింది దాని మీద. కాబట్టి వీటిని బట్టి చూస్తే వాళ్ళు చేస్తున్న వాదనలో పసలేదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వం ఆ పరిపాలన ఆర్థిక విధ్వంసం తద్వారా శ్రీలంకలాగా మారిపోయే అవకాశం ఉంది అని అంటున్నారు. మీరు సేమ్ మీరు వెల్ఫేర్ యాక్టివిటీ చేస్తున్నారు. మీరు ఎంతో కొంత అప్పులైతే చేసే ఉంటారు. అప్పులు మీరు 2 లక్షల కోట్లు కాదంటే ఇంకెంత చేసి ఉన్నారో చెప్పాల్సి ఉంటుంది. సో మీరు చేసే పాలన ద్వారా కూడా మీరు ఆర్థిక విధ్వంసమే జరుగుతుంది, కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? ఇప్పుడు అదే చెప్తున్నాను. ఎందుకంటే తెచ్చిన అప్పుల్ని దాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నామా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు గతంలో చూస్తే ఎక్కడ కూడా మీరు సరైన దీనికి వచ్చారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ఇవాళ మీరు వెళ్తే అమరావతి పనులు శీఘ్రగతిన జరుగుతున్నాయి. అదేవిధంగా పోలవరం పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇవాళ అనేక మౌలిక సదుపాయాల పనులు జరుగుతున్నాయి. రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా విస్మరిస్తే గ్రామీణ ఉపాధి పథకం కింద నిధులను దారి మళ్లిస్తే ఇవాళ అక్కడ పనులు జరుగుతున్నాయి.
ఉన్నాయి. కాబట్టి మీకు మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది, దాని మీద సంపద సృష్టించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు మీరు అధికారంలో వచ్చిన 16 నెలల కాలంలో సంపద సృష్టిస్తామంటున్నారు. ఎంత సంపద సృష్టించగలిగారు? ఏమన్నా మీ దగ్గర రెడీమేడ్ లెక్కలు ఉంటే చెప్పండి. ఏదైనా సరే మీరు కూడా పంపకాల మీద దృష్టి పెడతారు తప్పితే సంపద మీద దృష్టి పెడతారు. సృష్టించాలంటే ఓవర్ నైట్ జరగదండి. కనీసం 2 సంవత్సరాల తర్వాత కానీ మనం ఏదన్నా ప్రయత్నం చేస్తున్నప్పుడు దాని సత్ఫలితాలు రావాలంటే 2 సంవత్సరాలు మినిమం సమయం పడుతుంది. 2 సంవత్సరాలు మినిమం అంటున్నాను నేను. 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని సరి చేసుకుంటూ మళ్ళీ సంపద సృష్టించాలి. ఆ నేపథ్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఉంది. ఇవాళ పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ పరిశ్రమల పేరుతో దాదాపు 10 లక్షల కోట్ల దాకా పెట్టుబడులు వస్తున్నాయి. వారు పరిశ్రమలు పెట్టాలా, నెలకొల్పాలా, నెలకొల్పిన తర్వాత ఉద్యోగాలు ఉపాధి కల్పించాలా, దాని తర్వాతే కదా ఆదాయం సృష్టించబడుతుంది, సంపద సృష్టించబడుతుంది. దానికి కాస్త సమయం పడుతుంది. అయితే మీరు రాష్ట్ర ప్రజలు మాత్రం చాలా నమ్మకంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా సంపద సృష్టించబడుతుంది, రాష్ట్ర రూపురేఖలు మారుతాయనే విశ్వాసం. ఎగ్జాక్ట్లీ అదే ఫీలింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది ఫీలింగేనా నిజమా? ఎందుకు అని అంటే యోగాంధ్ర పేరుతో, జిఎస్టీ ఉత్సవాల పేరుతో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని స్టేట్లో ఇంప్లిమెంట్ చేయడంలో కావచ్చు, ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని వదలటంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అవుతుంది. కానీ రియాలిటీలో అంత ఫీల్ గుడ్ ప్రజలు ఉన్నారా అనేది నా పాయింట్. యోగాంధ్ర ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసం చేసింది కాదండి, ప్రివెంటివ్ మెజర్స్ మీద. ఇవాళ వచ్చిన తర్వాత అనారోగ్యం బారిన పడిన తర్వాత వాటి మీద చికిత్స తీసుకోవడం కాకుండా, క్యూరేటివ్ మెజర్స్ కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ మీద దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానిలో భాగంగానే ప్రధానమంత్రి గారు కూడా యోగాంధ్రని ప్రపంచవ్యాప్తంగా ఇవాళ యోగా డేని జరిపిస్తున్నారు. దాంట్లో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం, ఈ అనారోగ్యం బారిన పడకుండా నివారణ చర్యలు తీసుకోవడం కోసం యోగాంధ్రని తీసుకురావడం జరిగింది. అందుకని అంత పెద్ద ఎత్తున జరిగింది. అది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసం ఇంకోటి చేసింది కాదు. ప్రజల ఆరోగ్య సంరక్షణ చేయాలంటే ముందు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలనే ఉద్దేశం తీసుకొచ్చింది. ఇక జిఎస్టీ అంటారా, జిఎస్టీ ఇటువంటి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలు తీసుకురావడం వల్ల ఈ గతంలో సంపద సృష్టి జరుగుతూ ఉంది జిఎస్టీ సంస్కరణల కారణంగా. అయితే ఆ సంపదని వినియోగదారులకు కూడా అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఇది. దాంట్లో ప్రజలకు అవగాహన కలిగించాలా, లేకపోతే తెలియదు కదా. ఏదైనా పని చేస్తున్నప్పుడు ప్రభుత్వం బాధ్యత, పార్టీల బాధ్యత, ఖచ్చితంగా మంచి పనిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది. అది తప్పేలా అవుతుంది? అంటే నేను అనేది ఏంటంటే ఓన్లీ ఫీల్ గుడ్డే ఉందా? ఫీల్ గుడ్తో పాటు ప్రజలు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకు అని అంటే కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ప్రజలు చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఎన్నుకున్నారు. ఆ హై ఎక్స్పెక్టేషన్స్ని మీరు మీట్ అవ్వగలుగుతున్నారా? మీట్ అవుతూ వచ్చాము ఇప్పటిదాకా. భవిష్యత్తులో ఇంకాస్త పరిస్థితుల్లో మార్పు వస్తుంది. నేను చెప్పా మరి అదే ఆ నేపథ్యం నుంచి వచ్చి కూడా ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఎందుకంటే అటువంటి నాయకత్వం ఇవాళ ఉంది. గతంలో మీరు ఎక్కడ చూసినా, దీని మీద చూసినా నిరంతరం ముఖ్యమంత్రి గారు సమీక్షలు నిర్వహిస్తుంటారు, నిరంతరం గైడ్ చేస్తున్నారు, మార్గదర్శనం చేస్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే స్పందిస్తున్నారు. గతంలో ఇటువంటి పాలన లేదు కదండి. 5 సంవత్సరాల పాటు ప్యాలెస్లకు పరిమితమయ్యారు, లేదా బయటకు వస్తే బ్యారికేడ్ల చాటునో లేదా పరదాల మాటనో తిరిగే పరిస్థితి ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పదే పవన్ కళ్యాణ్ ఒక పాయింట్ చెప్తున్నారు. ఎక్కడ కలిసిన వాళ్ళకి కలవని వాళ్ళకి ఒకటే పాయింట్ చెప్తున్నారు, 15 సంవత్సరాల పాటు ఈ కూటమి ఇంతే బలంగా ఉంటుందని. అది పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్తున్నారు. సరే, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా దాదాపుగా అంతే రకమైన రియాక్షన్ వస్తుంది. కానీ బీజేపీ నుంచి ఎక్కడ రియాక్షన్ రావట్లా. ఏమన్నా బీజేపీకి సెకండ్ థాట్ ఏమైనా ఉందా? అటువంటి ఆలోచనే లేదండి. ఇది ఎందుకంటే కూటమి కొనసాగాలి, రాష్ట్రం స్థితిగతులు మారాలి, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి, ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం పెరగాలి, 2047 నాటికి స్వర్ణాంధ్ర నిర్మాణం కావాలి, అదేవిధంగా వికసిత భారత్ నిర్మాణం కావాలి అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఉంది. అయితే బీజేపీ నుంచి బహుశా ఒకే మంత్రి ఉన్నారు కాబట్టి మంత్రే మాట్లాడాలి కాబట్టి ఆ వాయిస్ వినిపించట్లేదని బహుశా భావన మీరు ఏమైనా కలిగజేస్తున్నారేమో తెలియదు. సో అది కాదు పాయింట్. ఏది అనుమానం, అందరికి అనుమానం ఏంటంటే ఇప్పుడు అవసరాల కోసం కూటమి అనేది ఏర్పడింది. సో ఢిల్లీలో జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ, జనసేన నెంబర్ మీకు కావాలి కాబట్టి అవసరాలతో ఏర్పడిన ఈ కూటమి ఇంతే బలంగా రాబోయే రోజుల్లో ఉంటుందా? ఎక్కడన్నా ఏమన్నా ఆలోచనలు ఉంటాయా? అవసరాల మీద ఏర్పడిన కూటమి కాదండి. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏర్పడిన కూటమి. అమిత్ షా గారు ఎన్నికల సందర్భంగా వచ్చారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ చాలా స్పష్టంగా చెప్పారు, రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్రం పూర్తిగా అవినీతి కూపంలో కూరుకుపోతూ ఉంది, మరి అంధకారంలోకి నెట్టివేయబడుతూ ఉంది, ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఏర్పాటైన కూటమి ఇది. కాబట్టి ఆ భవిష్యత్తు అయితే నిర్మాణం చేయాలనుకుంటున్నామో ఆ నిర్మాణం అయ్యేదాకా కూటమి కొనసాగుతుంది. దాంట్లో ఎటువంటి రెండో ఆలోచన లేదు. సో మీరు భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మాత్రమే చూస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంటే చాలా కావాల్సి ఉంది. మీ విభజన చట్టం చేసే సందర్భంలో కోరికలు, డిమాండ్లు, అవసరాలు, నిజమైన నీడ్స్ ఆంధ్రప్రదేశ్కి చాలా ఉన్నాయి. అవన్నీ బీజేపీ విస్మరించింది గత 10 సంవత్సరాల కాలంలో. సో మీరు చేసామంటారు, చేయలేదనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్స్ అ బిగ్ డిబేట్. నేను అంటున్నాను, కనీసం ఇప్పుడన్నా ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు,
బై డిఫాల్ట్ ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. అవసరానికి మించి ఆంధ్రప్రదేశ్కి ఈ 5 సంవత్సరాలు ఏం సాయం చేయగలుగుతారు? ఇంకా సంవత్సరం అయిపోయింది, 3.5 సంవత్సరాలు ఏం చేయగలుగుతారు? విభజన చట్టం గురించి ప్రస్తావించారు. విభజన చట్టంలో ఏది నెరవేర్చలేదు చెప్పండి మీరు? ప్రధానంగా ప్రత్యేక హోదా లేదు. ప్రత్యేక హోదా విభజన చట్టంలో లేదు సార్. చాలా వెంకయ్యనాయుడు గారు, మీ గురువు గారు వెంకయ్యనాయుడు గారే విభజన చట్టం వేరు, మాట్లాడడం వేరు, చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. కానీ పార్లమెంటరీ ప్రాక్టీసెస్ లో పార్లమెంట్ ఒకసారి హామీ ఇచ్చిన తర్వాత 100% బై డిఫాల్ట్ అష్యూరెన్స్ ఇచ్చినట్టే దానికి. పార్లమెంట్లో హామీ ఇస్తే చట్టం ఎందుకు సార్? అంత శాంక్రోశాంక్ట్ అయితే మాటలు మాట్లాడినవి అనేక సందర్భాల్లో అనేక మాటలు మాట్లాడి ఉన్నారు. ఎవరు అప్పట్లో మన్మోహన్ సింగ్ గారు కానీ పార్లమెంట్లో ప్రతిపక్షం నుంచి ప్రశ్న మాట్లాడారు. కానీ ఆ రోజు విభజన చట్టాన్ని రూపొందించింది ఎవరు? ఆనాడు అధికారంలో ఉంటున్న యూపీఏ ప్రభుత్వం. సమాధానం చెప్పాల్సింది వాళ్ళు. ఆనాడు ఆ పార్టీలకు ప్రభుత్వాలు ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్, పార్టీలు వస్తాయి పోతాయి. కానీ ఆ రోజు యూపీఏ ప్రభుత్వంగా హామీ ఇచ్చింది, పార్లమెంట్లో రాజ్యసభ సాక్షిగా ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. అప్పుడున్న ప్రతిపక్ష పార్టీ నాయకుడు డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ మేరకు నేను అక్కడికే వస్తున్నాను సార్. అస్యూరెన్స్ ఇచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు, ఆనాడు ప్రధానమంత్రి అస్యూరెన్స్ ఇచ్చిన తర్వాత తదనంతరం విభజన చట్టం ఏర్పాటైంది కదా. ఆనాడు చిదంబరం గారు, జయరాం రమేష్ గారే కదా దీన్ని డ్రాఫ్ట్ చేసింది. ఎందుకు చేర్చలేదని నేను అడుగుతున్నా. మీరు ప్రతిపక్షాన్ని అడుగుతున్నారు. ఆనాడు మీరు చట్టం చేసింది, మీరు చట్టంలో ఎందుకు చేర్చలేదు? చట్టంలో చేర్చి ఉంటే ఇవాళ అప్పుడు యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ తప్పు చేసింది అనుకున్నాను. అందుకే కాంగ్రెస్ అతిగతి లేని పరిస్థితికి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్లో, దేశవ్యాప్తంగా. నేను అంటున్నాను, ఇప్పుడు వాటన్నింటినీ తప్పుల్ని కరెక్ట్ చేయడానికి వచ్చింది ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం. తప్పుల్ని సరిచేయగలుగుతుంది, అభివృద్ధి దశగా తీసుకువెళ్ళగలుగుతుంది. అలాంటప్పుడు ఇప్పుడు సువర్ణ అవకాశం మీకుంది ఆంధ్రప్రదేశ్ని బాగు చేయడానికి, ఆంధ్రప్రదేశ్ని దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకి ధీటుగా నిలబెట్టడానికి. ఎందుకని ఈ ఆపర్చునిటీని యూజ్ చేయట్లేదు? ఎందుకంటే గట్టిగా పట్టుబడి కూర్చున్నారు. 100% పోలవరం 8 దశాబ్దాల కళ. అనేక ప్రభుత్వాలు ఉన్నాయి, ఆ ప్రభుత్వాలు ఏనాడు నెరవేర్చలేదు. ఇవాళ 100% నిధులు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తా ఉంది. తర్వాత అమరావతి వాతావరణం ఎందుకు లేదు? గత 5 సంవత్సరాలు వాటిని విస్మరించారు. కానీ ఇవాళ పనులు జరుగుతున్న తీరు చూడండి, ఎంత పురోగతి కనిపిస్తుందో చూడండి. 29,000 కోట్లు ఇవాళ పోలవరం గురించి ఇవ్వడం జరిగిందండి. 29,000 కోట్లు కేంద్రం నుంచి సహకారం అందింది. పోలవరం నిర్వాసితులకి ఇప్పటి వరకు డబ్బులు వెళ్ళలేదు. పోలవరం నిర్వాసితులకి దాంట్లో విడతల వారీగా వెళ్తూ ఉంది. ప్రాజెక్టు జరుగుతోంది, ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. పోలవరం నిర్వాసితులకు కూడా కావాల్సింది అందుతుంది. పోలవరం సాకారం అవుతుంది. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఆ పోలవరం సాకారం అవుతుంది. ఆ చిత్తశుద్ధి కేంద్రంలో ప్రభుత్వానికి ఉంది, రాష్ట్రంలో కూడా ప్రభుత్వానికి ఉంది. ఇవి కాకుండా అమరావతి నిర్మాణం కానీ మీరు ఇవాళ చూస్తే ఎక్కడ చూసినా హైవేల నిర్మాణం ఎలా జరిగిందండి? కేంద్ర ప్రభుత్వం సహకారం కదా. ఎక్స్ప్రెస్ వేల నిర్మాణం ఎలా జరుగుతుందండి? కేంద్ర ప్రభుత్వం సహకారం కదా. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్కి ఇప్పటివరకు ఇచ్చారు. ఈ సంవత్సర కాలం వదిలేయండి, 3 ఎకనామిక్ కారిడార్లు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవు సార్. ఏ రాష్ట్రం కూడా లేవు. ఇంత పెద్ద ఎత్తున గ్రీన్ హైడ్రోజన్లు కానీ ఇతరత్ర కానీ ప్రధానమంత్రి గారు వచ్చిన ప్రతిసారి విశాఖపట్నం వచ్చినప్పుడు 2,10,000 కోట్లు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ వీటికి శ్రీకారం చుట్టారు. తర్వాత అమరావతికి వచ్చినప్పుడు 58,000 కోట్లు, మొన్న వచ్చినప్పుడు దగ్గర 13,500 కోట్లు. అంటే వచ్చిన ప్రతిసారి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారా? పెట్టుబడులు రావడం, పరిశ్రమలు రావడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలపడము, తర్వాత మౌలిక సదుపాయాల కల్పన ద్వారానే కదా సంపద సృష్టి జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మీరు విభజన చట్టంలో ఐఐటి రాలేదా? ఐఐఎం రాలేదా? ఐఐఎస్సిఆర్ రాలేదా? లేదా ట్రైబల్ యూనివర్సిటీ రాలేదా? లేదా అగ్రికల్చర్ యూనివర్సిటీ రాలేదా? లేదా ఎన్ని దానికి కాకుండా ఎన్ని వచ్చాయి? ఐఐటిడిఎం వచ్చింది, IIITలు 2 వచ్చాయి, లేదా సిపెట్ వచ్చింది, లేదా IIFT వచ్చింది. అనేక సంస్థలు కూడా విభజన చట్టంలో లేంటి కూడా చాలా ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే 3 కీలకమైన 3 పాయింట్లు. ఒకటి ప్రత్యేక హోదా. సరే, మీరు దాని మీద సంబంధమే లేదండి. ప్రత్యేక హోదా ఎందుకంటే ఎక్కడ లేదు. మీరు ఆనాడు ఓటమున్నా, డబుల్ ఇంజిన్ ఉన్నా, ఇంకేమున్నా గతం చట్టంలో పెట్టలేదు సార్. ఈ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదా కోసం ప్రత్యేకంగా దాని మీద చర్చ పెడదాం. ఎందుకంటే ప్రత్యేక హోదా వల్ల లబ్ధి ఏం జరగదనే విషయం గతంలో అనేక సందర్భాల్లో రుజువైంది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఒక్కసారి చేద్దాం. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు మనకన్నా అభివృద్ధి సాధించాయా? జమ్మూ కాశ్మీర్ మనకన్నా అభివృద్ధి సాధించిందా? ఉత్తరాఖండ్ మనకన్నా తలసరి ఆదాయం ఎక్కువ ఉందా? లేదా హిమాచల్ మనకన్నా తలసరి ఆదాయం ఉందా? అత్యంత పేదరికంలో కునారెళ్ళిపోతున్న ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది కదా. మరి ఎందుకు అంత పేదరికం అక్కడ ఉంది? అక్కడ ఉన్న గత స్థాయి కంటే బెటర్గా ఉన్నాయి. మనం వాళ్ళకంటే ముందు నుంచి బెటర్గా ఉన్నాం. అందుకని బెటర్గా ఉన్న రాష్ట్రాలకి అవసరం లేదు. కాబట్టి అది గతించింది. చట్టంలో చేర్చి ఉంటే 100% పెట్టాల్సి వచ్చేది.
కాబట్టి చట్టంలో చేర్చలేని దాన్ని ఎవరో చేసిన తప్పుని ఇంకోరినో మీరు ప్రశ్నించడం అనేది సరైనది కాదు. సో చట్టంలో లేని చాలా చట్టంలో ఉంటేనే చేస్తామంటున్నారు, లేని కూడా చాలా చేస్తున్నారు. సరే ఓకే, దాని గురించి అట్లా ఆడపడదు. రెండోది పోలవరం ఎప్పటికి కంప్లీట్ అయిద్దో అర్థం కాని ఒక వాతావరణం ఉంది. అది గత ప్రభుత్వం తప్పిదమా, మొత్తంగా ప్రాజెక్టే సరైన దిశలో వెళ్తుందా లేదా అని ఇట్స్ డిబేటబుల్ పాయింట్. ఇప్పటికీ ఎవరు ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు. 2029 కన్నా అది కంప్లీట్ అవుతుంది. 3 స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు 29 కల్లా కంప్లీట్ చేస్తారా, చేస్తామని చెప్పారు. 27కే చేస్తామని. సరే, ఆయనకి చేద్దాం అనుకున్న నిధులు ఇవ్వడానికి కేంద్రం అప్పటి లోపల మొత్తం నిధులు ఇవ్వగలుగుతుందా ఆంధ్రప్రదేశ్కి? దానికి ఎందుకంటే ఎస్టిమేషన్స్ 55,000 కోట్ల నుంచి అది ఇంకా పెరుగుతుందని చెప్పి వింటూ ఉన్నాం. సో అంత డబ్బులు ఇమీడియట్గా ఈ 3-4 సంవత్సరాలు ఎస్టిమేట్స్ 55,508 కోట్ల నుంచి 47,000 కోట్లకు తగ్గిందండి. కేంద్ర ప్రభుత్వం 29,000 కోట్లు సహకారం అందించిందన్న విషయాన్ని మనం విస్మరించకూడదు. గత ప్రభుత్వం సరిగ్గా పనిచేసి ఉంటే ప్రాజెక్టు పూర్తయ్యేది. గతంలో ఏం చెప్పారో చూశారు కదా, కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి నోట్లు వేయడం మా పని కాదు కదా, నోట్లు వేయడం కేంద్ర ప్రభుత్వం అన్నారు. అంటే అంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. ఎందుకంటే వారి చేతగానితనాన్ని అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం ఇటువంటి మాటలు మాట్లాడారు. కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో పోలవరం సాకారం అవుతుంది. ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుంది. స్టీల్ ప్లాంట్ సంగతి చెప్పండి. స్టీల్ ప్లాంట్ అసలు ఎవరికి అర్థం కావట్లా. ఒకవైపు ఏమో స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ జరగదు, మేము అడ్డుకున్నాం, కూటమి ప్రభుత్వం అడ్డుకున్నాం అని చెప్పి ఇప్పుడున్న పాలకులందరూ చెప్తూ ఉన్నారు. ఇంకోవైపునేమో దాని దారిన అది ప్రైవేటైజేషన్ ప్రాసెస్ అయితే జరిగిపోతుంది. అసలు ఇంతకీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ దిశగా వెళుతూ ఉందా, ఆగిపోయి ప్రస్తుతం ఏదైతే ఆపామని చెప్పి ప్రస్తుత పాలకులు చెప్తున్నారు ఆ ప్రకారం వెళ్తాం? కేంద్ర ప్రభుత్వం కొన్ని స్ట్రాటజిక్ డిజిన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా స్టీల్ ప్లాంట్ కూడా చేయాలని నిర్ణయించిన మాట వాస్తవమే. అయితే రాష్ట్రంలో అది ఒక ఎమోషన్తో కూడుకున్న, ఉద్వేగంతో కూడుకున్న ఇది కాబట్టి దాన్ని మళ్ళీ పునరాలోచించి దానికోసం గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం 1,500 కోట్లు ఇన్ఫ్యూజ్ చేసింది. ఇప్పుడు మొన్నటికి మొన్న 11,440 కోట్లు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇవ్వడం జరిగింది. ఆ శాఖ మంత్రి వచ్చి కుమారస్వామి గారు వచ్చి ప్రైవేటైజేషన్ ఆపేసామని చెప్పారు. ప్రైవేటైజేషన్ కొనసాగించేటట్లుంటే 11,440 కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి కావాల్సిన వాటర్ బిల్స్ ఏదో ట్యాక్సెస్ ఏమైనా వాటిని వేవర్ చేయడం కానీ, దాంట్లో కొద్దిగా పవర్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది అది మర్చిపోయినది. గతంలో ప్రైవేటైజ్ లోపల ఉన్న డిపార్ట్మెంట్లన్నీ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. 37 రకాల వ్యవస్థలు ఏవైతే స్టీల్ ప్లాంట్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రైవేటైజేషన్ దిశగా ఆల్రెడీ అడుగులు పడిపోయి జరిగిపోతున్నాయి అనేది ప్రతిపక్షం ఆరోపిస్తూ ఉంది. ప్రతిపక్ష ఆరోపణలకు ఏముందండి, ఆ శాఖ మంత్రి వచ్చి అష్యూరెన్స్ ఇచ్చిపోయారు. మీరు నన్ను అడుగుతున్నారు, నాకేం సంబంధం స్టీల్ ప్లాంట్ తో? మంత్రి మీరు కూటమిలో భాగస్వామి, కానీ స్టీల్ మినిస్టర్ కన్నా ఎక్కువ కాదు కదా. స్టీల్ మినిస్టర్ ఇచ్చిన మాటనే మీరు నమ్మకపోతే ఇంకా ఆరోగ్య శాఖ మంత్రిని అందులో రాష్ట్రంలో ఒక చిన్న ఒక దీనికి సంబంధించిన మంత్రి మీరు అడుగుతున్నారు అష్యూరెన్స్. స్టీల్ మినిస్టర్ వచ్చి మీటింగ్ సమావేశం పెట్టి చెప్పిపోయారు. చెప్పిపోయిన తర్వాత కూడా ఇటు అనుమానాలను వస్తున్నాయంటే దీని వెనకాల ఏదో కుట్రపూరితమైన ఆలోచనలు ఉన్నాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవరు చేస్తున్నారు అటువంటి విమర్శలు? గతంలో అదే స్టీల్ ప్లాంట్ని మొత్తం పంపించేసి ఆ భూములను ఎలా కొట్టేయాలని చూసిన వ్యక్తి చెప్పింది ఆషామాషా వ్యక్తి కాదు. ఇది అప్పట్లో చీఫ్ సెక్రటరీ పనిచేసిన చిన్న విషయంగా భావించకూడదు. అంటే ఇటువంటి కుట్రపూరిత ఆలోచనలు ఉన్న వాళ్ళు ఇవాళ స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం పనిచేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఎవరి చిత్తశుద్ధి ఏమాత్రం ఉందనే విషయం. ఓకే, ఇక పరిపాలన సంబంధించి మీ డిపార్ట్మెంట్ గురించి చూద్దాం. మీ డిపార్ట్మెంట్ ఈ మధ్యకాలంలో మోస్ట్ కాంట్రవర్షియల్ డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంట్ అయింది. ఇంతకీ పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది రైట్ అని మీరు పదే మీ ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. రాంగ్ అని చెప్పి ప్రతిపక్షం స్ట్రాంగ్గా బలంగా వాదిస్తోంది. ఇక ప్రజలు ఎటువైపు ఉండాల్సిన అవసరం? మీ ప్రశ్నలోనే తప్పు ఉంది. పీపీపీ మోడల్ అంటూ ప్రైవేటైజేషన్ అన్నారు మీరు. పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ప్రైవేటైజేషన్ అంటే పూర్తిగా యాజమాన్య హక్కుల్ని ప్రైవేట్కి అప్పజెప్పడం. ఉదాహరణకు మా కడప జిల్లాలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఉండేది. అక్కడ దాన్ని పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎస్యు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఒక 40 సంవత్సరాల పాటు కడప జిల్లాను శాసించిన ఒక కుటుంబం నిర్వీర్యం చేసి దాన్ని మూతపడేలాగా చేసి దాని తర్వాత క్విట్ ప్రోకోల్ కోసం మీకు తెలుసు దాల్మియా సిమెంట్ తెచ్చారు, ఇతరతర ఇచ్చారు. చివరికి అదే కుటుంబ పేరుతో ఆ సీసీఏని మూసి కుటుంబ సభ్యుల పేర్లతో సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టారు. పేర్లు నేను తీసుకునే అవసరం లేదు. కడప జిల్లాలో సిమెంట్ తీసుకొచ్చారు, మీరు మూసేసి తీసుకొచ్చి వాళ్ళు మీరు మాట్లాడితే ఎలాగా? అయితే పీపీపీ వేరు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే కామన్ మ్యాన్కి రకరకాల అంటే పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ వెళ్తున్నాయి కానీ నిజం అర్థం కావట్లేదు.
పీపీపీ మోడ్ అని అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని అంటున్నారు. పదాన్ని చూసి పబ్లిక్ ఉంది, ప్రైవేట్ ఉంది కాబట్టి ఇది కంబైన్డ్ అని అంటున్నారు. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. మీరు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు టోల్ గేట్ ఉంటుంది. టోల్ గేట్ కూడా పీపీపీ మోడ్లో జరుగుతుంటాయి. రోడ్డు కూడా పీపీపీ మోడ్లో రోడ్డు వేసే పరిస్థితి ఉంటుంది. తర్వాత టోల్ గేట్ పెట్టుకొని పైసలు వసూలు చేసుకోమంటారు. ఇప్పుడు పీపీపీ పెడితే రేపు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు సేమ్ టోల్ గేట్ తరహాలో డబ్బులు వసూలు చేసినట్లుగానే వసూలు చేయడానికి గ్యారంటీ ఏంటి? ఇప్పుడు యాజమాన్య హక్కులు ఎవరి దగ్గర ఉన్నాయి? హైవేల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు పెట్టిన పెట్టుబడి కొంతవరకు వెనక్కి రావాలి కదా. ఎవరన్నా ఏమన్నా ఇది ఉందా లేదా సేవాభావంతో వచ్చి అట్లా చేస్తారా? చారిటీ చేయడానికి ఎవరు ముందుకు రారు. సేవాభావంతో చేయాల్సిన ప్రభుత్వం. అందుకని సేవాభావంతో పరిమితులు ఉన్నాయి. మీరే అన్నారు ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పు గురించి మనం మాట్లాడుకున్నాం, ఆర్థిక పరిమితుల గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది, పీపీపీ మోడ్లో జరిగింది. యాజమాన్య హక్కులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ స్టేక్ ఉంది దాంట్లో. నిర్ణీత కాలం ఎప్పుడైతే లీజ్ పీరియడ్ ఉందో ఆ లీజ్ పీరియడ్ అయిన తర్వాత ప్రభుత్వం దీంట్లో పరిధిలోకి వస్తుంది. అదేవిధంగా మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ మోడ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రైవేట్ ఎంటిటీస్ వస్తాయి. వాళ్ళు పెట్టుబడులు పెడతారు. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ 33 సంవత్సరాల పరిధి కోసం లీజ్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో వాళ్ళు పెట్టుబడులు పెడతారు. పెట్టుబడి పెట్టిన తర్వాత ఏదైతే యాజమాన్య హక్కులు పూర్తిగా ఒక్క సెంటు భూమి కూడా ఎవరు ప్రభుత్వం ఒక ఇటుక పేర్చడానికి కూడా అవకాశం ఉండదు. నెంబర్ 1 నేను పూర్తిగా చెప్తాను. నెంబర్ 2 యాజమాన్య హక్కులు పూర్తిగా ప్రభుత్వం దగ్గర ఉంటాయి. కాబట్టి అది ప్రైవేటైజేషన్ కాదు, అమ్మడం కాదు. ప్రైవేటైజేషన్ అంటే నేను చెప్పానే సీసీఏ పోయి భారతీ సిమెంట్స్ కావడం, దాన్ని ప్రైవేటైజేషన్ అంటారు. ఇది ప్రైవేటైజేషన్ కాదు. కానీ 33 సంవత్సరాలు ప్రజలైతే డబ్బులు పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది కదా. దట్ మీన్స్ ప్రజల డబ్బుల నుంచే కదా ఈ 33 సంవత్సరాలు ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేశారు. పైసా అదనంగా చెల్లించాల్సిన పని లేదు. అది కదా నేను చెప్తున్నాను సార్. పీపీపీ మోడల్ ఎందుకు తేవాల్సి వచ్చిన నేపథ్యం మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ కళాశాలల్లో జీవో 133, తర్వాత జీవో 107, తర్వాత జీవో 108 తీసుకొచ్చి ప్రభుత్వ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటాని, ఎన్ఆర్ఐ కోటాని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. మీరు 6 కళాశాలలు ఏవైతే నిర్మాణం అయ్యాయో వాటిలో విజయనగరము, మచిలీపట్నము, ఏలూరు, నంద్యాల, పాడేరు, రాజమండ్రి వీటిలో అన్నిట్లో కూడా మేనేజ్మెంట్ కోటాని, తర్వాత ఎన్ఆర్ఐ కోటాని ఈ జీవోల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అదే విధానం కొనసాగుతుంది. అయితే 50% కన్వీనర్ కోటా వైద్య విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన విధానంలో ఈ 100 సీట్లలో 15% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాల్సి వచ్చేది. ఏదైనా సీట్లలో 15% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా కోటా ఇవ్వాల్సి వచ్చేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఆల్ ఇండియా కోటాను కూడా తీసేసాం మేము. దాని కారణంగా ఒక్కొక్క కళాశాలకి 11 సీట్లు అదనంగా రాబోతున్నాయి. ఎందుకంటే 150 సీట్లు వస్తాయి కాబట్టి 11 సీట్లు అదనంగా రాబోతున్నాయి. ఈ 10 కాలేజీలు కారణంగా 220 సీట్లు అదనంగా వస్తాయి. దాంట్లో 110 సీట్లు ఉచితంగా పేద విద్యార్థులకి అందుబాటులోకి వస్తాయి. 50% కన్వీనర్ కోటా ఉంటుంది, 30% మేనేజ్మెంట్ కోటా, 10% ఎన్ఆర్ఐ కోటా. అది గత ప్రభుత్వమే తీసుకొచ్చింది. మేము అసలు అది వాళ్ళు తీసుకురాకపోతే ఇవాళ పీపీపీ వెళ్లాల్సిన అవసరం ఉండేదే కాదు. 2 రకాలుగా 8,420 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది 4 సంవత్సరాల్లో 1,550 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. దానితో కళాశాల నిర్మాణం పూర్తి కాలేదు. సగటున ఒక్కొక్క 500 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఒక్కొక్క కాలేజు, కానీ ఖర్చు పెట్టింది సగటున 100 కోట్లు. అంటే 20% మాత్రం ఖర్చు పెట్టి పూర్తి చేశామంటే మీరు వెళ్తే అన్నీ కనిపిస్తాయి. కానీ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ఆసుపత్రులు పేద ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మొత్తం కాలేజీ అండ్ హాస్పిటల్ మెయింటెనెన్స్కు వసూలు చేయబోతుంది పీపీపీ మోడ్లో కూటమి ప్రభుత్వం. అదే అక్కడికే వచ్చారు. చికిత్సకు సంబంధించి మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఒకటి పేద విద్యార్థులకి నాణ్యమైన వైద్య విద్యని 10 సంవత్సరాల తర్వాత కాకుండా ఇప్పుడే అందించాలనేది ఒక ప్రధాన భావన. దాని వెనకలే పీపీపీ అనే ఆలోచన రావడం జరిగింది. రెండోది ఈ చికిత్స అందించడానికి వైద్య సేవలు పేదలకి ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కింద, గతంలో వాళ్ళు ఆరోగ్యశ్రీ అనేవారు, దాని కింద ఉచితంగా వైద్య సేవలు 25 లక్షల దాకా కూడా ఉచితంగా అందించడానికి తీస్తున్న ప్రయత్నమే ఇది. 10 సంవత్సరాల తర్వాత హాస్పిటల్లో వస్తే దానివల్ల ప్రజల ప్రాణాలు కాపాడలేము. పైగా ఇది ఎటువంటి నేపథ్యం అంటే సగటున ప్రతి సంవత్సరం 75,000 కొత్త క్యాన్సర్ కేసులు వస్తున్నాయి. మనదే ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా. గత సంవత్సరంలోనే 15,60,000 కొత్త క్యాన్సర్ కేసులు మన దేశంలో వస్తే దాంట్లో 8,74,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి నేపథ్యంలో టెర్షరీ హెల్త్ కేర్ని పెంచి డెవలప్ చేసి అక్కడ నాణ్యమైన ప్రాణాలను కాపాడుకోవడం కోసం చేసుకున్న ప్రయత్నంలో దీంట్లో 70% అందరికీ ఓపీ 2 కేటగిరీలు ఉంటాయి. ఒకటి పెయిడ్ సర్వీస్ ఉంటుంది, ఒకటి ఫ్రీ సర్వీస్ ఉంటుంది. మొత్తం వచ్చిన వాళ్ళందరికీ ఓపీ సర్వీసులు ఉచితంగా ఉంటాయి. దీంట్లో ఐపీ సర్వీసులు
ఎవరైతే ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కింద బెనిఫిషరీస్ ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో వారికి 70% పడకలు రిజర్వ్ చేయబడతాయి, డయాగ్నోస్టిక్ పరీక్షలు ఉచితంగా అందించబడతాయి, మందులు ఉచితంగా అందించబడతాయి. ఆ 30% పెయిడ్ సర్వీస్ వాళ్ళకి డయాగ్నోస్టిక్ పరీక్షలు కానీ ఐపీ సర్వీసులు కానీ పేమెంట్ మీద చేసుకుంటారు. వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళు పెట్టగలిగిన వాళ్ళకి మాత్రమే అది ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో 1,43,00,000 పేదలు ఎవరైతే ఉన్నారో, ఇది ఎన్టీఆర్ వైద్య సేవ కింద రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ 25 లక్షల దాకా వైద్య సేవాన్ని ఉచితంగా అందిస్తాం. దానికి తోడు మళ్ళీ 65 లక్షల కుటుంబాలకి ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అని కేంద్ర ప్రభుత్వం ఇది ఉంది, పథకం ఉంది, ఆయుష్మాన్ భారత్. దాని కింద కూడా 5 లక్షల దాకా కూడా ఉచితంగా అందిస్తాం. కాబట్టి దీంట్లో విద్యార్థులకి కొత్తగా వచ్చిన నష్టం లేదు, ఇంకా లాభం ఉంది. ఎందుకంటే సీట్లు పెరుగుతున్నాయి, మొత్తం మీద 220 సీట్లు పెరుగుతున్నాయి. తర్వాత ఈ చికిత్స పేదలకు వైద్యం విషయంలో ఎటువంటి ఇబ్బందికరం లేకుండా హాస్పిటళ్ళను పెంచుతున్నాం. హాస్పిటల్ని పెంచి టెర్షరీ హెల్త్ కేర్లో ఒక నాణ్యమైన మెరుగైన వైద్య చికిత్సలను అందించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి విద్యార్థులకు మేలు జరుగుతోంది, పేదలకి మెరుగైన వైద్యం అందుతుంది. దీన్ని అడ్డుకోవడం కోసం ఇవాళ ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు అవాస్తవాలు చేస్తూ ప్రచారం చేస్తున్నాయి. నెంబర్ 1 ప్రైవేటైజేషన్ అనేది కాదు, యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. రెండోది పర్యవేక్షణ ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. ప్రైవేట్ అయితే ప్రైవేట్ పరీక్ష వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇది కాదు ఇక్కడ. ఏదైనా రేపు ఆ భూమి ఇచ్చామని భూమిలో ఏమవుతుంది, ఒక్క సెంటు కూడా పక్కన వాడడానికి లేదు. రేపు ఏదైనా నర్సింగ్ కానీ లేదా డెంటల్ కాలేజీలు కానీ లేదా ఏదైనా పారామెడిక్ కోర్సులు కానీ ప్రారంభించాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకునే ప్రారంభించాల్సి వస్తుంది. అది కాకుండా ఇతరత్ర పనులకి వాడడానికి లేదు. ఆ భూమిని బ్యాంకులలో తనఖా పెట్టడానికి కూడా అవకాశం లేదు. ఇంత స్పష్టత దీంట్లో ఉంది. కానీ 33 + 33 + 33 99 సంవత్సరాలకి చాలా స్పష్టంగా 33 + 33 ఇనిషియల్ లీజ్ పీరియడ్. ఆ రోజు మళ్ళీ చూసిన తర్వాత వాళ్ళన్నీ ప్రమాణాలకు అనుగుణంగా ఆసుపత్రులని లేదా కళాశాలని నడుపుతూ ఉంటే మాత్రమే లీజు పొడిగించబడుతుంది, లేకపోతే లేదు. ఇది చాలా మళ్ళీ 33 అనేది చేర్చింది. 33 + 33 మాత్రమే చేయలేదు. లీజ్ పీరియడ్ ఈజ్ 33. సో ఎవరైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఎవరైతే కంపెనీలు వచ్చి ఇవన్నీ మెడికల్ కాలేజీలు నడుపుతారో వాళ్ళకి ఆదాయం అని రేది. మీరు 70% పేదలకు చూపించాలి, చూడాలి, వైద్యం చేయాలి అని అంటున్నారు. 30% పేమెంట్తో మీరు సర్వీస్ చేయాలి అని అంటారు. 30% పేమెంట్తో చేస్తే వాళ్ళకి 33 సంవత్సరాల్లో ఆదాయం వచ్చేసి మళ్ళీ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయగలిగే పరిస్థితి ఉంటుందా? ఇవాళ 410 కోట్ల నుంచి 440 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, తర్వాత ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. అయితే ఈ 150 సీట్లు ఏవైతే ఇంటేక్ వస్తాయో దీంట్లో 50% మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కోటా ఉంది కదా, వాళ్ళు తెచ్చిన ఇదే కదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెచ్చిందే కదా. 70% సీట్లు లో వాళ్ళకి ఆదాయం వస్తుంది. ఎందుకంటే మా ఈ ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ ఈ మానిటరింగ్ కమిటీ ఉంటుంది, రెగ్యులేషన్ మానిటరింగ్ కమిటీ. దాంట్లో వాళ్ళు ఫీజు నిర్ణయిస్తారు. ఇప్పుడు ఏ రకంగా నిర్ణయిస్తున్నారో అదే రకంగా నిర్ణయిస్తారు. దాంట్లో వాళ్ళకి ఆదాయం వస్తుంది. రెండోది పీజీ సీట్లు కూడా 24 వస్తాయి. 24 సీట్లు ఒక్కొక్క కళాశాలకు వస్తాయి. మొత్తం కలిపి 210 సీట్లు వస్తాయి. సో ఆ 50% యూజీ సీట్లు, దాంట్లో మళ్ళీ 50% పీజీలో 50% యూజీ సీట్ల కారణంగా వారికి ఆదాయం వస్తుంది. ఆదాయం వచ్చిన తర్వాత ముబ్బడిగా లాభాలు వస్తాయని అనుకోవట్లేదు. కానీ అందుకనే సేవాభావం ఉన్న వాళ్ళనే దీనిలోకి ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే సమాజానికి ఏదో మంచి చేయాలనే ఆలోచన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవకాశం కల్పించడం ప్రభుత్వం చేస్తోంది. ఇది మన ఒక రాష్ట్రంలో చేస్తున్నది కాదు, అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ప్రతి రాష్ట్రం ఒక 5-6 రాష్ట్రాలు తప్పిస్తే అన్ని రాష్ట్రాల్లో పీపీపీ మోడ్లో ఉన్నాయి. ఎందుకు పక్కన ఉంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటున్న కర్ణాటకలో 11 కళాశాలలు ప్రతిపాదన పెట్టారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్లు కలిసి అధికారం పంచుకుంటున్న జార్ఖండ్లో 6 కళాశాలలు కుంటి కానీ జంషెడ్పూర్లు కానీ ఇట్లాంటి చోట గిరిడి కానీ ఇట్లాంటి చోట వాళ్ళు పీపీపీ మోడల్లోనే పోతున్నారు. అనేకగా ఢిల్లీలో, వెస్ట్ బెంగాల్లో 4 కళాశాలలు పీపీపీ మోడ్లో పోతున్నాయి. యూపీలో 25 కళాశాలలు పీపీపీ మోడ్లో పోతున్నాయి. ఎందుకంటే మన ఎన్ఎంసీ చైర్మన్ కూడా చెప్పారు, ఇది ఈజ్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్. దిస్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ ది స్ట్రగ్లింగ్ డిస్ట్రిక్ట్ ప్రైవేటైజేషన్ చేయండి. ఇట్స్ నాట్ ప్రైవేటైజేషన్ అగైన్. కేంద్ర ప్రభుత్వం దిస్ ఈజ్ నాట్ ప్రైవేటైజేషన్ అగైన్. ప్రైవేటైజేషన్ అనే పదాన్ని మీరు పూర్తిగా తీసేయండి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రైవేటైజేషన్ అనే మాట దీంట్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పదే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు గంగవరం పోర్ట్లో ప్రభుత్వానికి ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పోర్ట్ ఏర్పడింది. తర్వాత ఒక ఫైన్ డే గంగవరం పోర్ట్లో ఉన్న స్టేక్ ఏదైతే అమ్మేశారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఇట్లానే ఉంటాయి సార్. ఎవరి మేర పక్కన పెట్టండి, ఇంతే ఉంటాయి కదా చెప్పేది. మాకు చిత్తశుద్ధి ఉంది. మేము దీని ప్రకారం నిర్ణయం తీసుకుంటామో ఆ నిర్ణయానికి అనుకూలంగా పాలన సాగించడం కానీ కొనసాగించే ఆలోచన మాది. మీరు చెప్పిన పని చేసింది ఎవరు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆ పని, గంగవరం పోర్టుని.
ఇవాళ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. అన్నీ మీరు చెప్పిన దీన్ని బట్టి వాళ్ళు ప్రైవేటైజేషన్ చేసి అదే భ్రమల్లో ఉంటున్నారు. ప్రైవేటైజేషన్ కాదు మేము చేస్తాం. కానీ రాజ్యాంగం చెప్పిన మౌలికమైన అంశాలు ఏవైతే ఉన్నాయో, విద్య, వైద్యం ఇలాంటి కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం ప్రజలకి ఇవ్వాలి కదా. వాటిల్లో మీరు ప్రైవేటైజేషన్ తీసుకొచ్చి చొప్పించేసి ఏదో రూపంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదో కిచిడీ చేసేసి మీరు తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నట్టు అనిపించడం లేదా? సార్, విద్య వైద్యం అనేది ఉచితంగా అందించాలని మన రాష్ట్రంలో జరుగుతుందండి. 0.7% మాత్రమే జీడీపీలో ఖర్చు పెట్టేవాళ్ళు సార్. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అది 3% దాటింది జీడీపీలో. అది పక్కన పెట్టేస్తే ఇవాళ మీరు రాజ్యాంగం అంటున్నారు. రాజ్యాంగాన్ని కాపాడే సంరక్షించేది ఎవరు? కోర్టులు కదా. మన హైకోర్టులో ఏమైంది సార్? ఒక బిల్ వేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసే. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, దీంట్లో పీపీపీ మోడల్లో కళాశాలల నిర్మించి నాణ్యమైన వైద్యాన్ని విద్యార్థులకి, మెరుగైన చికిత్సల్ని పేదలకు అందిస్తే తప్పేంటి? నిర్మాణాత్మకంగా తీసుకున్న నిర్ణయం ఇది. నిర్మాణాత్మకంగా ఆలోచించాలి మనం. కాబట్టి ఆర్థిక వనరులు లేమి ఉన్న కారణంగా, ఇబ్బందులు ఉన్న కారణంగా ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం తప్పులేని హైకోర్టే చెప్పింది. మనం రాజ్యాంగం గురించి ఇవాళ మాట్లాడుతున్నాం. కొంతమంది ఎవరో మన కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అని ఏదో చెప్పేశాడు ఆయన, రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పారు. హైకోర్టు అంటే వాళ్ళకన్నా మరి మీరు పెద్ద న్యాయకోవిధులేమో నాకు తెలియదు, న్యాయకోవిధులు అయితే మరి చెప్పలేను. కానీ హైకోర్టు జడ్జి, గౌరవ హైకోర్టు న్యాయమూర్తి ఈ మాట వ్యాఖ్యలు చేసిన తర్వాత, పిల్లుని డిస్మిస్ చేసిన తర్వాత ఇంకా మీరు మాట్లాడుతున్నారంటే ఇంకా పిల్లుని డిస్మిస్ చేసింది ఇంకోటి పక్కన పెడితే, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఆలోచించాల్సిన దిశ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వ్యవస్థను ముందుకు తీసుకెళ్తామా, లేకపోతే ప్రజలకు ఏదో రకమైన, ఎందుకు నీ పాయింట్ అంటున్నానంటే మీరు హెల్త్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, ఆరోగ్యశ్రీ పేరుతో వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తున్నారు. అదే ప్రైవేట్ హాస్పిటల్ బకాయిలు చెల్లించట్లేదని మిమ్మల్ని థ్రెటన్ చేసి మీ దగ్గర నుంచి బకాయిలు వసూలు చేయించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చే డబ్బు లేదో మీరు ప్రభుత్వ ఆసుపత్రులకి ఇస్తే, ప్రభుత్వ ఆసుపత్రులు ఈ పాటికి ఎంతో కొంత ఇది అవుతుంది కదా, ఇంప్రూవ్ అవుతాయి కదా. ఆ దిశగా ఆలోచించకుండా మళ్ళీ మీరు కళాశాలని మళ్ళీ పీపీపీ మోడ్లో తీసుకొచ్చి రద్దు చేయాలని వీళ్ళు మాట్లాడుతున్నారా? నేను చెప్తాను. నేను అనేది పాయింట్ ఏంటంటే రద్దు అనేది పాయింట్ కాదు, నేను లాంగ్ టర్మ్ విజన్ ఏంటి అనేది మీ ప్రభుత్వానికి సంబంధించి మాట. లాంగ్ టర్మ్ విజన్ సార్ గతంలో లాగా ఉండిండాలా. ఇవాళ మనము ఆరోగ్యశ్రీని, ఎన్టీఆర్ వైద్య సేవను రద్దు చేయగలమని చెప్పగలమా? ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళింది? మరి ఈ ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడుతున్న వాళ్ళు, మీరు ఒక ప్రశ్న అడిగారు, ప్రశ్నకు సమాధానం దాంట్లోనే ఉంది. ఈ ఆరోగ్యశ్రీ కానీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద నెట్వర్క్ హాస్పిటల్ ఇవాళ 2000 చిల్లర ఉన్నాయి. దాంట్లో దాదాపు 1100 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ నిర్ణయం ఎవరిది? ప్రైవేట్ హాస్పిటల్కి ఇవాళ మనం గత సంవత్సరము 4300 కోట్లు, 24-25 ఆర్థిక సంవత్సరంలో 4300 కోట్లు ప్రైవేట్ హాస్పిటల్కు చెల్లించడం జరిగింది. చెల్లిస్తున్నాం అంటే బిల్లులు అయ్యాయి. అంటే దాని అర్థం ఏంటి? ఇది ప్రైవేటైజేషన్ కావడం లేదా? మరి 108 కుయి అని గతంలో రాజశేఖర గారు అనేవారు, ఇప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కుయి అని ఆ కండెమ్డ్ వెహికల్ అని తెచ్చిపెట్టారు. అదేంటి? ప్రైవేట్ వాళ్ళు కాదు నడపట్లేదా? 104 ప్రైవేట్ వాళ్ళు నడపట్లేదా? 102 ప్రైవేట్ నడపట్లేదా? మీరు ఎందుకు అనేక ఆసుపత్రుల్లో ఇవాళ క్యాత్ ల్యాబులు కానీ, ఆంకాలజీలు కానీ, ఎంఆర్ఐలు కానీ, సిటీలు కానీ, ఇంకా పెట్ స్కానర్లు కానీ, సిటీ సిమ్యులేటర్స్ కానీ, ఇట్లా ఖరీదైన ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళే నడుపుతున్నారు. 1200 కోట్లు మేము సాలీన బడ్జెట్ కేటాయిస్తున్నాం దానికి. ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళే ఆసుపత్రులు నడుపుతున్నారు. మరి అవన్నీ భ్రష్టు పట్టిపోయా పేదలకి ఇప్పటికీ వైజాగ్లో కేజీహెచ్, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి తప్ప ఆంధ్రప్రదేశ్లో మేజర్ గవర్నమెంట్ ఆసుపత్రులు ఎక్కడ ఉన్నాయి? అదే నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఉన్న వాటిని స్ట్రెంథన్ చేసుకుందామా? ఆర్థిక పరిమితులు ఉన్నాయి, వనరుల పరిమితి ఉంది. ఇప్పుడు ఉన్న వాటిని స్ట్రెంథన్ చేసుకొని మెరుగైన వైద్యాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెంచి ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచుదామా? లేదా ఈ రకంగా ఆ ఖర్చు ఉన్నదాన్ని పెట్టక, ఖర్చు డబ్బులు లేక 4 సంవత్సరాల 150 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలిగారు. ఈ తీర్పు చేయాలంటే 10 సంవత్సరాలు అవుతుంది. ఆ 10 సంవత్సరాలు అలాగే వదిలేసి మొండిగోడలతో, పునాదులతో మెడికల్ కాలేజీలు నిర్మిద్దామా? లేదా ఉన్న వాటిని స్ట్రెంథన్ చేద్దామా? ఇప్పుడు కర్నూలులో, మీ కర్నూలు నుంచి ప్రస్తావించారు, ఐపీ బ్లాక్ 120 కోట్లు, దానికి డబ్బులు లేవు. ఎంసీహెచ్ వార్డు అనంతపూర్లో డబ్బులు లేవు. సర్జికల్ బ్లాక్ డబ్బులు లేవు. అనేక చోట్ల ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు కర్నూలు కళాశాల, తిరుపతి కళాశాల 50 సంవత్సరాల కింద ఈ రోజు కూడా అక్కడ ఆంకాలజీకి ట్రీట్మెంట్ లేదు, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్నూలులో స్టేట్ క్యాన్సర్ సెంటర్ కేంద్ర ప్రభుత్వ సహకారం అందిస్తే 5 సంవత్సరాలు నిర్మించకపోతే మేము పూర్తి చేశాం. ఇవాళ రేడియాలజికల్ ఆంకాలజీని విశాఖపట్నంలో మేము ప్రారంభించాం. కడపలో ఇవాళ మేము క్యాన్సర్ సర్వీసులు మేము ప్రారంభిస్తున్నాం. గుంటూరుని పెట్ స్కానర్ పెట్టి లెవెల్ 1 క్యాన్సర్ సెంటర్గా చేస్తున్నాం. ఎందుకు ఇవన్నీ చేస్తున్నామంటే వాళ్ళ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. దీంట్లో అన్నిటికన్నా ప్రధానంగా ఏంటంటే సార్, మీరు దేశవ్యాప్తంగా పీపీపీ మోడల్ తీసుకుంటే అన్ని జిల్లా కేంద్రాల్లో తీసుకున్నారు. ఇక్కడ చేసిన పొరపాటు ఏంటంటే పులివెందుల, మార్కాపురం, మదనపల్లి లేదా పాలకొల్లు లేదా
బాపట్ల లేదా నర్సీపట్నం చిన్న చిన్న ప్రాంతాలు. ఇక్కడ ఎకో సిస్టమ్ లేదు. ఏ బోధనా సిబ్బంది కూడా అక్కడ మీరు అది నెగిటివ్ అంటున్నారు, పాజిటివ్ అని వాళ్ళు అంటూ ఉన్నారు. ఎందుకు అంటున్నానే, ఇంటీరియర్ ప్లేసుల్లో ఏవైతే వైద్య సదుపాయాలు కల్పించడం కోసం జరిగిన ప్రయత్నం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటున్నారు, రీసెంట్గా పాడేరులో విష ఆహారం తిని 200 మంది పిల్లలకి హాస్పిటలైజ్ అయితే మీరు కేజీహెచ్ దాకా తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. టెరిషరీ హెల్త్ కేర్కి సెకండరీ హెల్త్ కేర్ పటిష్టం చేస్తే ఆ పరిస్థితి ఇక్కడ రాదండి. సెకండరీ హెల్త్ కేర్ కూడా పటిష్టం చేయాలి. మరి అట్లంటే బోధనా సిబ్బంది వెళ్ళాలి కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 1550 కోట్లతో 400 కోట్లు కేవలం పులివెందులకు ఖర్చు పెట్టారు. కానీ బోధనా సిబ్బందిని తీసుకెళ్ళలేకపోయారు. 50% బోధనా సిబ్బంది లేకపోవడం వల్ల ఎన్ఎంసీ అనుమతి నిరాకరించింది. అనుమతి నిరాకరించిందా? మీరు వద్దని చెప్పి మీరు వద్దని లెటర్ రాశారని చెప్పారు. అది వాళ్ళు ఏదో సోషల్ మీడియా కోసం చెప్తున్నారండి. లెటర్ రాయలేదు. వాళ్ళు ఏమన్నారంటే ఇన్ని కొరతలు ఉన్నాయి, ఇది హాస్టల్ భవనాలు నిర్మాణం జరగలే, అమ్మాయిల హాస్టల్ భవనం లేకుండా ఎలా చేయాలి, అబ్బాయిల హాస్టల్ భవనం కాలేదు, ఇంకా పూర్తిగా ఆక్సిజన్ పైప్ లైన్లు కాలేదు, తర్వాత బోధనా సిబ్బంది ప్రధానంగా మీరు 1 నెలలో పూర్తి చేయగలమని అండర్టేకింగ్ ఇవ్వగలరా అన్నారు. 1 నెలలో ఇది అసాధ్యం. బోధనా సిబ్బంది లేదు. మీరు మరి మేము అప్పుడే కదా అధికారంలోకి వచ్చాం. సో మీరు అధికారంలోకి వచ్చి 1 మంత్ కూడా కాలేదు మేము. అప్పుడు ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ చేసి మాకు తాకీదు ఇచ్చింది. తర్వాత ఇప్పట్లో మొదలైన కాలేజీలో కూడా తాకీదులు ఇస్తుంటే, ముట్టికాయలు వేస్తుంటే, మళ్ళీ మేము ప్రతి కాలేజీలో వాళ్ళు సగటున 100 కోట్లు ఖర్చు పెడితే మేము ప్రతి కళాశాల మీద మళ్ళీ 80 కోట్లు ఒక్క సంవత్సరంలోనే ఖర్చు పెట్టి ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాలేజెస్ ఏమున్నాయో కొత్తగా మొదలైనవి వాటిలో ఇవాళ తీసుకురావడం వల్ల నిన్న అతి కష్టం మీద పీజీ సీట్లు 169 సీట్లు అడిగితే కేంద్రం, మళ్ళీ మాది పైన ఎన్డీఏ కింద ఎన్డీఏ సర్కారు, నేను వ్యక్తిగతంగా పోయి అడిగితే కూడా లేదు, ఎన్ఎంసీ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి 106 సీట్లు మొట్టమొదటిసారిగా ఇచ్చింది. గత సంవత్సరం రాలేదు మాకు, ఎందుకంటే ఆ కొరతలు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీస్ ఉన్నాయి. పీపీపీ మోడ్లో మీరు కనుక బదలాయిస్తే ప్రైవేట్ వ్యక్తులకి మేము వచ్చినాక రద్దు చేస్తామని డైరెక్ట్గా ఓపెన్గానే జగన్మోహన్ రెడ్డి థ్రెటన్ చేస్తున్నారు. అది ఆ మానసిక దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన వచ్చేది ఎప్పుడండి? ఎన్నేళ్ళ తర్వాత వస్తారు? 10 ఏళ్ళ తర్వాత వస్తారు. 10 ఏళ్ళ ప్రజాస్వామ్యం ఏమైనా జరగవచ్చు. ప్రజాస్వామ్యం కాదు. 30 సంవత్సరాలు ఉంటాను అనుకున్నాడు, 5 సంవత్సరాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను కాదనట్లే, కనీసం అయితే 4 సంవత్సరాలు అయితే ఉండాలా. 4 సంవత్సరాలు మరి కళాశాలలు రాకూడదా? 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరము అంటే నేను అంటున్నాను, ఆయన ఆల్రెడీ థ్రెటన్ చేస్తున్నారు కాబట్టి ప్రైవేట్ వ్యక్తులు వచ్చి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని. ఆయన బెదిరిస్తున్నారు. ఈ ఒకట తాటాకు చప్పులకు ప్రతి ఒక్కరు భయపడే పరిస్థితి లేదండి. ఆయనకు తెలుసు ఆయన ఏం చేయలేరని. కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, రాజ్యాంగబద్ధంగా పోవాలా. నేనేదో ఇది చేస్తాను, ఆటవిక పాలన చేశాను కాబట్టి ఆటవికంగా వ్యవహరిస్తానంటే సభ్య సమాజం ఒప్పుకోదండి. ప్రజాస్వామ్యంలో అది అవకాశమే లేదు. కాబట్టి మీరు ఏంది 6250 సీట్లు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 4 years రాకూడదా? తర్వాత ఈ 10 దీనిలలో హాస్పిటల్లో నాణ్యమైన వైద్యం అందకూడదా? యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అని చెప్పి తీసుకొస్తున్నారు. ఇది ప్రజల కోసమా, కార్పొరేట్ కంపెనీల కోసమా? ఇది కార్పొరేట్ కంపెనీలు, కార్పొరేట్ ఆసుపత్రులు. కార్పొరేట్ సార్, ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కింద బిల్లులు చెల్లిస్తున్నాం 4300 కోట్లు. ఇవాళ గత ఆర్థిక సంవత్సరం అయింది. ఇవాళ కూడా సగటున 350 కోట్లు సగటున ఖర్చు అవుతుంది ఎన్టీఆర్ వైద్య సేవ కింద. ఈ పరిస్థితి ఎందుకు తీసుకురావాల్సి, యూనివర్సల్ హెల్త్ పాలసీ ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే 2 ప్రధాన కారణాలు. ఒకటి, 1,43,00,000 బీపీఎల్ ఫ్యామిలీస్కి వారికి 2.5 లక్ష దాకా, అదేవిధంగా 20 లక్షల ఏపీఎల్ ఫ్యామిలీకి కూడా, అంటే 1,63,00,000 కుటుంబాలకి 2.5 లక్ష దాకా ప్రీమియం చెల్లించడానికి తీసుకొచ్చిన ప్రయత్నం. తర్వాత బీపీఎల్ ఫ్యామిలీకి 1,43,00,000 మందికి 2.5 లక్షల నుంచి 25 లక్షల దాకా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించేలాగా తీసుకొచ్చింది. ఇవి ఎందుకు చేస్తున్నాం? ఇప్పుడు బిల్లులు మీరే అన్నారు, వాళ్ళు చేస్తున్నారు. చాలా న్యాయబద్ధమైన డిమాండ్ వాళ్ళది. నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు, ప్రైవేట్ కానీ ఏదన్నా కానీ, ఎందుకంటే సేవలు అందించారు. దాంట్లో గత ప్రభుత్వం మాకు 2,500 కోట్లు బకాయిలు పెట్టిపోయింది. మేము చెల్లించుకుంటూ వస్తే ఇవాళకి 3,000 కోట్లు. అంటే మేము చెల్లించాం, వాళ్ళు పెట్టిన బకాయిలకు అదనంగా ఒక 500 కోట్లు మేము చెల్లించాల్సి ఉంది. దాని న్యాయబద్ధమైన డిమాండ్ వాళ్ళది. ఈ పరిస్థితి భవిష్యత్తులో రాకుండడం కోసం ఇవాళ ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు, మనం కూడా, మీరు కూడా TV9 ఇన్సూరెన్స్ చేసే ఉంటారు, అనుమానం లేదు. ఇన్సూరెన్స్ చేస్తున్నాం, ఆరోగ్య బీమా కలిగిస్తున్నాం. ఆరోగ్య బీమా అంటే భవిష్యత్తులో ప్రీమియం ముందే చెల్లిస్తున్నాం. దాని ద్వారా ఎక్కడ కూడా నిరంతరాయంగా సేవలు అంది. ఇదే ఈ రకంగా స్ట్రైక్ వచ్చి ఓపీ సేవలు ఆపేస్తాం, ఐపీ సేవలు ఆపిస్తాం అనే పరిస్థితి రాకుండా వారు కూడా. అంటే ప్రజారోగ్యం నుంచి ప్రభుత్వం స్లోగా తప్పుకుంటుంది అనే ఏమన్నా అనుమాన పడవచ్చా? ఎందుకంటున్నాను, చెల్లిస్తుంది సార్. మీరు ప్రీమియం చెల్లిస్తుంది అంటున్నారు. ఎంతవరకు చెల్లిస్తుంది? ఒక 5 లక్షల వరకు చెల్లిస్తామని అంటూ ఉన్నారు. బీపీఎల్ కింద, బీపీఎల్ పరిధిలో 2.5 లక్ష అని అంటున్నారు. ఆ తర్వాత కొన్ని క్రిటికల్ కేసులకి 5 లక్షలు, ఇంకొన్ని సీవియర్ కేసులకి అయితే 25 లక్షలు అని స్లాబ్ పెట్టేస్తున్నారు. తద్వారా ఇప్పుడు ఎవరైతే పేదవాడు సడన్లీ రేపు ఏదన్నా క్రైసిస్కి గురైతే వాడు ఈ బ్రాకెట్లో ఎక్కడ వస్తున్నాడో చూసుకుని అంతవరకు లిమిట్ చేసుకుని మిగతా డబ్బులు వాడు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అటువంటిది లేదండి. ఇప్పుడు బీపీఎల్ ఫ్యామిలీస్లో చెప్తాను,
93% ప్రొసీజర్స్ క్లెయిమ్స్ ఎప్పుడు కూడా ఈ 2.5 లక్షల లోపలే ఉన్నాయి. దానిపైన ఒక 5.5% 10 లక్షల దాకా ఉన్నాయి. దానిపైన మిగిలిన 1.38% మాత్రమే 25 లక్షల దాకా క్లెయిమ్స్ ఉంటున్నాయి. కాబట్టి మనకు 2.5 లక్షల దాకే అత్యధికంగా ఉంటున్నాయి. కాబట్టి అక్కడ దాకా ప్రీమియం చెల్లిస్తున్నాం. దానిపైన ఎన్టీఆర్ వైద్య సేవ మీరు 2.5 లక్షలు 5 లక్షలు అయిందనుకోండి, 2.5 లక్షల క్లెయిమ్ పోతే మిగిలిన 2.5 లక్షలు ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి అందిస్తాం. వీళ్ళకి జేబులో నుంచి 5 పైసలు పెట్టాల్సిన అవసరం లేదు. అందుకే మేము చెప్పింది ఇన్సూరెన్స్ అండ్ అస్సూరెన్స్ హైబ్రిడ్ మోడ్లో వెళ్తున్నాం. ఒకటి ఈ ఇన్సూరెన్స్ మోడల్, రెండోది ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ 5 లక్షల దాకా, తర్వాత 25 లక్షల దాకా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు. కాబట్టి ఖర్చు లేకుండా నిరంతరాయంగా ఉండేలాగా ఎటువంటి ఆటంకం లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే చిత్తశుద్ధి కారణంగానే ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన పథకం ఇది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయట్లేదు. కొన్ని రాష్ట్రాలు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ 10 లక్షల దాకా చేస్తున్నాయి. బట్ ఈ రాష్ట్ర ప్రజల మీద ఆరోగ్య సంరక్షణ తన ప్రాథమిక బాధ్యతగా ముఖ్యమంత్రి గారు గుర్తించారు. కాబట్టి ఇవాళ 25 లక్షల దాకా ఇటువంటి పరిమితులు ఉన్న నేపథ్యంలో కూడా ముందుకు వచ్చారు. ఆ చిత్తశుద్ధిని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. సత్యకుమార్ గారు, ఆంధ్రప్రదేశ్లో కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయి అని చెప్పి అంటున్నారు, ఒప్పుకుంటారు మీరు? అయిపోయిందండి. 16 నెలల క్రితం జరిగేవి. ఇప్పుడు కక్షపూరిత రాజకీయాలు జరుగుతాయి. 16 నెలల తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ పాలన అంటూ అభివృద్ధి, సంక్షేమం. రెడ్ బుక్ పాలన ఎవరికి? నేరస్తులు, కరడుగట్టిన నేరస్తుల కోసం. అనేక రకాలైన ఆర్థిక ఆరోపణలు ఉన్న వాళ్ళు, లేదా భూములు, పేదల భూములు కానీ, ప్రైవేట్ భూములు కానీ, ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసుకున్న వాళ్ళ కోసం తీసుకొచ్చింది రెడ్ బుక్. దాంట్లో మీరు చూస్తున్నారు, అమాయకులకు కానీ ఇతరత్ర ఎవరికి లేదు. మీరు ఎవరైతే మద్యం దీంట్లో కుంభకోణంలో ఉన్నారో వారు మాత్రం జైలుకి వెళ్ళారు. లేదంటే గతంలో లాగా వదిలేయాలా? ఇప్పుడు ఒక దళితుని తీసుకువెళ్ళి హత్య చేసి డోర్ డెలివరీ చేశారు, అటువంటి వాళ్ళని క్షమాభిక్ష పెట్టాలా? కాబట్టి అటువంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్న వాళ్ళు, తీవ్రమైన అవినీతికి పాల్పడిన వాళ్ళు, పెద్ద ఎత్తున అవినీతికి, కబ్జాలకి, దాడులకు పాల్పడిన వాళ్ళ మీద చట్టపరంగా శిక్ష ఉంటుంది, చట్టపరంగా చర్యలు ఉంటాయి. శిక్ష అనేది కోర్టు నిర్ణయిస్తుంది, తర్వాత విషయం. కానీ చర్యలు అయితే తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే అది ఒక అసమర్థ ప్రభుత్వం అవుతుంది. అది కాకుండా కక్ష సాధింపు చర్యలు అంటే ఇప్పుడు గతంలో ఎర్రమనాయుడు గారిని చేశారు, అది కక్ష సాధింపు. కొల్లు రవీంద్ర గారిని జైలుకు పంపించారు చిన్న చిన్న కారణాల మీద, కక్ష సాధింపు. సాక్షాత్తు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని చిన్న చిన్న ఆరోపణల మీద 56 రోజులు జైల్లో పెట్టారు. ఇప్పుడు నేనేదో కేవలం రైతులకి సంఘీభావం తెలపడానికి వెళ్తే నా క్యాన్వా మీద దాడి చేశారు, దాన్ని కక్ష సాధింపు అంటారు. అటువంటి తీవ్రమైన మానసిక మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వంలో లేరు. మీరు చేస్తేనేమో అది సమర్థవంతమైన పాలన కోసం జరుగుతున్న ఒక ప్రయత్నం, వాళ్ళు చేస్తేనేమో మొత్తం విధ్వంసం చేశారు, కావాలని కక్ష సాధించారు, జైల్లో పెట్టారని చెప్పని అంటారు. ఎలా సమర్థించుకుంటారు? ఈ 16 నెలల కాలంలో మీరు ఎక్కడ కక్ష సాధింపు చర్యలు ఎక్కడా చేయలేదా? అది మేము సమర్థించుకోలేదు, మేము అనలే, ప్రజలు అన్నారు కాబట్టి 151 సీట్ల నుంచి 11 సీట్లకు తగ్గించారు. అది ప్రజల ఆలోచన కాబట్టి మేమన్నమాట, ప్రజలన్నమాట ఒకటే. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితులు మీరు చెప్పండి, ఎవరైనా అరెస్ట్ అయి ఉన్నారు అంటే ఎటువంటి ఆరోపణలు ఉన్నవాళ్ళు, ఎటువంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళు, ఎటువంటి విద్వేషాలను పెంచేవాళ్ళు, అటువంటి వాళ్ళు ఉన్నారు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినారు. మీరు జైలుకు పోయిన వాళ్ళందరూ చూడండి, పేర్లు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా వాళ్ళు పోయారు. దేనికి పోయారు? సొంత సారాన్ని తయారు చేసుకొని మద్యం కుంభకోణంలో ఉండి లావాదేవీలు చేసేసుకొని ఆ డిస్టిలరీ కంపెనీ నుంచి సొంత కంపెనీలకు నగదు బదిలీ నకిలీ మద్యాన్ని గుర్తించడానికి మీరు 16 నెలల కాలం పట్టింది. సో అది సమర్థవంతమైన పాలన జరుగుతున్నట్టేనా? నకిలీ మద్యాన్ని ఇలా జరిగింది, డిజిటల్ నుంచి ఇలా వచ్చిందని వస్తూనే గుర్తించడం జరిగిందండి. కానీ కొన్ని పరిమితులు ఉంటాయి, గుర్తిస్తూనే జరగడానికి లేదు కదా. అన్నీ ఇప్పుడు మనము రాజ్యాంగ వ్యవస్థలో ఉంటున్నాం, ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం. ఇష్టారాజ్యంగా ఏ ప్రభుత్వం కూడా చేయడానికి లేదు. గతంలో జరిగింది కదా, గత ప్రభుత్వం చేసింది కాబట్టి మేము అలా చేయాలంటే మేము అలా చేయడానికి సిద్ధంగా లేము. మేమన్నీ కూడా ఈ చట్టానికి లోబడే చేస్తాం. చట్టానికి లోబడి చేస్తున్నప్పుడు ఏదైనా సమయం తీసుకుంటుంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరాచక పాలన అన్నారు, విధ్వంస పాలన అన్నారు, బాబాయిని చంపారు అని అన్నారు జగన్మోహన్ రెడ్డి మీద, లిక్కర్ స్కామ్ అన్నారు. సరే, లిక్కర్ స్కామ్లో కొంతమంది జైల్లోకి వెళ్తున్నారు. ఇన్ని తప్పులు చేసిన గత ప్రభుత్వ పాలకుడిని ఎందుకు వదిలేశారు మీరు జగన్మోహన్ రెడ్డిని? ఇప్పుడు మేము అనలేదు బాబాయిని చంపారని, సొంత చెల్లెలు చెప్పింది, చిన్నాన్న కూతురు చెప్పింది, బాధితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళ కూతురు చెప్పారు, తల్లి చెప్పారు. కాబట్టి ఇప్పుడు మీ పాలన వచ్చింది కదా, మీరు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు అనేది నా సార్. ఒకసారి కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వాలకి దాంట్లో వేలు పెట్టడానికి అవకాశం లేదు. లిక్కర్ స్కామ్ చేశారని చెప్పి మీరు పురంధరేశ్వరి ఢిల్లీ దాకా వెళ్ళి కంప్లైంట్ చేసి వచ్చారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న టైంలోనే. ఇప్పుడు ఎందుకు మీరు అదే లిక్కర్ స్కామ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి టచ్ చేయలేకపోతున్నారు?
లిక్కర్ స్కామ్ చేశాం కాబట్టే వాళ్ళు ఒక్కొక్కరు బయటకు వచ్చారు. ఇంకా కలుగులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా బయటకు వస్తారు. చేశాం, ఆ పరిధిలో చేశాం, ఆనాడు పోరాడాం, ఆనాడు ప్రజల ప్రాణాలకు దీనివల్ల నష్టం జరుగుతుందని చెప్పాం, దానికి అనుగుణంగానే చేశాం. వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ మద్యం కుంభకోణాన్ని వెలికి తీయడం జరుగుతుంది. దాని కారణంగానే అరెస్టులు జరిగాయి కదా. కానీ ఒక్కసారి కోర్టు పరిధిలోకి పోయిన తర్వాత మనం కావాల్సిన సాక్ష్యాలని ముందు పెట్టి, మనం తీసుకొచ్చిన వాటిని ముందు పెట్టి కోర్టులని ఇంప్రెస్ చేసి, అంటే సాక్ష్యాధారాలతో చేసి ఆ రకంగా శిక్ష పడేలాగా చేయాలే తప్పిస్తే చట్టాన్ని మన చేతిలోకి తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదు, పార్టీలకు లేదు. మద్యం స్కామ్ నిజంగా జరిగిందా, లేకపోతే మద్యం స్కామ్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరినీ జైల్లో పంపించడం కోసం వాడుతున్న ఒక స్కీమా? ఇది డిస్టిలరీ ఎవరు పెట్టారో అందరికీ తెలిసిందే. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఎవరు పెట్టారో, డిజిటల్ పేమెంట్స్ ఎవరు ఆపారో అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో ఏమి దాచుకోవడానికి ఏం లేదు. వాటి నుంచి లావాదేవీలు ఎక్కడ పోయాయో తెలుసు, ఆ లబ్ధిదారులు ఎవరో తెలుసు, ఆ దొరికిన వాళ్ళు ఎక్కడెక్కడ ధనం దాచిపెట్టారో తెలుసు, ఎక్కడెక్కడ ఏ ఫామ్ హౌస్లు దాచిపెట్టారు, ఏ అపార్ట్మెంట్లు దాచిపెట్టారు, ఎవరెవరితో మాట్లాడే వాళ్ళు, ఎవరెవరు ఫోన్ సంభాషణలు, ఇవన్నీ ఉన్నాయి. ఆధారాలు ఉన్నాయి కదా, దొరికాల్సి చోటి అన్నీ దొరికినాయా అంటే అవి ఇవన్నీ బయట పెట్టేస్తారా మీడియాలో? ఏమేమి ఆధారాలు పెట్టారు కాబట్టే బెయిల్ రావడానికి అన్ని రోజులు పట్టింది. సో ఆధారాలు తీసుకొస్తున్నారు. తర్వాత వీటిని సంతృప్తికరంగా ఆధారాలు ఉన్నాయా లేదా అనేది వాళ్ళు నిజంగా అనే విషయం కోర్టు రేపు నిర్ణయించాలి. కానీ నేరం మోపగానే అది నేరస్తుడు అయిపోడు, నిందితుడు మాత్రమే అవుతాడు. కోర్టులు నిర్ణయిస్తాయి నేరం చేశాడా లేదా అనేది. చంద్రబాబు నాయుడు జైలుకు పంపించినప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి. ఇప్పుడు కూడా మీరు లిక్కర్ స్కామ్తో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని షేక్ చేయడం కోసం మాత్రమే వాడుతున్న ఒక ఎత్తుగడగానే కొంతమంది చూస్తున్నారు, ప్రధానంగా ఆ పార్టీ చూస్తుంది. ప్రధానంగా ఆ పార్టీ చూస్తుంది. దొంగ ఒప్పుకుంటాడా ఏంటి? ప్రధానంగా ఆ పార్టీ చూస్తుందంటే చేశారు కాబట్టి, చేస్తున్నప్పుడు బయటకు వస్తుంటే ప్రజల్లో అర్థమవుతుంది, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి వీటిని దారి మళ్ళించి దృష్టి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు. రెండవ వైపు కూడా ప్రభుత్వంలో కూడా ఇవాళ నేను చెప్పినట్టుగా 16 నెలల్లో ఒక అద్భుత పాలన నడుస్తున్న క్రమంలో ఒక సంతృప్తికర వాతావరణం రాష్ట్రంలో నెలకొంటున్న పరిస్థితుల్లో వాటి నుంచి దృష్టి మరల్చడం కోసం ఈ రకంగా తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మీరు చూశారు, తంబలపల్లి మొలకల్చర్లో జరిగింది, చేసి టీడీపీ అన్నారు, టీడీపీ వాళ్ళకి ఆపాదించే ప్రయత్నం చేశారు. తీరా చూస్తే మళ్ళీ జోగి రమేష్ గారు ఇట్లాంటి వాళ్ళు దాంట్లో పొలిటికల్ ఆరోపణే. ఇప్పటివరకు పోలీసులు ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడు చెప్పాడు కదండి బయటకు వచ్చి, నేను నిందితుడు చెప్పాడు, మరి పోలీసులు ఇప్పటివరకు అతను ఎందుకు పికప్ చేయలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు ఇంట్రాగేషన్ చేయట్లేదు? ఇప్పుడు ఎందుకు ఒక రోజులోనే జరిగిపోవు కదా. ఆధారాలు సేకరించిన తర్వాత, పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ లేకపోతే తెలుసు, ఈ చట్టంలో ఉంటున్న లొసుగుల్ని వాడుకొని ఎన్ని సంవత్సరాలుగా అనేక తీవ్రమైన నేరారోపణలో ఉన్న వాళ్ళు, ప్రపంచంలో ఎవరి మీద లేని విధంగా ఆర్థిక నేరారోపణలు ఉన్న వాళ్ళు ఇవాళ స్వేచ్ఛగా తిరుగుతున్నారు, లండన్ తిరుగుతున్నారు, ప్యాలెస్లు కట్టుకొని ప్యాలెస్లో ఉంటున్నారు. మీరు ఇలాంటి ఆరోపణలు చేసే మీరు అధికారంలోకి వచ్చారు. ఓకే, గుడ్ ఆర్ బ్యాడ్, మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ఇన్ని రోజుల ఆరోపణలకి రిజల్ట్ కనిపించాలి కదా. అదర్వైజ్ కేవలం ఆరోపణలుగానే పరిమితమైపోయి. రిజల్ట్ కనిపిస్తోంది కాబట్టే జైలుకి వెళ్ళారు. రిజల్ట్ కనిపిస్తుంది కాబట్టే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కొక్కరు చూస్తున్నారు కదా. మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదు స్టేట్మెంట్ బై వైఎస్ఆర్సీపీ. ఎందుకు లేదు అని అంటే ప్రతిపక్ష పార్టీకి కనీస గుర్తింపు లేదు. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని పులివెందుల ఎమ్మెల్యే అని ర్యాగింగ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. నిజమేనా? ఇప్పుడు ప్రజాస్వామ్యం మీద ప్రజాస్వామ్య విలువల గురించి తెలిసిన వాళ్ళు అయితే సమాధానం చెప్పచ్చండి. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అంటున్నాం, మేమంతా జగన్మోహన్ రెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రి అంటున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తినే నన్ను ఇలా పిలవండి, పెద్ద సంరక్షకుడు అని చెప్పండి, దేశోద్ధారకుడు అని పిలవండి అంటే సాధ్యం కాదు. ప్రజలు అక్కడికే పెట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని కుప్పం ఎమ్మెల్యే అని అనలేదా? మొన్న అన్నారు అసెంబ్లీలో కుప్పం ఎమ్మెల్యే అని. కాబట్టి దాంట్లో తప్పు లేదు. వ్యక్తులు ఎవరన్నా అంటే ప్రభుత్వం అంటుందా? చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏమన్నా అన్నారా? పవన్ కళ్యాణ్ గారు అన్నారా? లేదు కదా. వ్యక్తులు మాట్లాడితే దాన్ని ప్రభుత్వానికి ఆపాదించడం సరైంది కాదు. పైగా మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే కూడా. మీరు మాజీ ముఖ్యమంత్రి అంటే తీసుకోవడానికి సిద్ధంగా లేరు. మీరు ఇంకా భ్రమల్లోనే ఉన్నారు, నేను ఇంకా ముఖ్యమంత్రి అని. అటువంటిప్పుడు వాస్తవం పులివెందుల ఎమ్మెల్యే అదన్నా ఏదో ఒకటి స్వీకరించండి. నేనంటాను, మీకు సరే జగన్మోహన్ రెడ్డి అంటే మీరు అరాచక పాలన, విధ్వంస పాలన అని అంటూ ఉన్నారు. మీరు ప్రజాస్వామ్య పాలన కదా, మీరెందుకు ప్రజాస్వామ్యంలో ఉన్న విలువలను ఎందుకు తొంగలో దొక్కి ఇవ్వాల్సిన ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు? అది రాజకీయ కక్ష కాదా?
ప్రతిపక్ష హోదా అనేది గతంలో ఒక్కసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా, 23 సీట్లు కాకుండా ఇంకా 5 తగ్గి ఉంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా చంద్రబాబు నాయుడు గారికి వచ్చేది కాదు అన్న మాట వాస్తవమా కాదా? సభలోనే అన్నారు, వాస్తవమా కాదా? అటువంటి వ్యక్తి వాళ్ళ 11 సీట్లకు వచ్చి, అంటే 18 సీట్ల కన్నా తగ్గి ఉంటే ప్రతిపక్ష హోదానే వచ్చేది కాదన్న వ్యక్తి ఇవాళ 11 సీట్లు వస్తే దాన్ని డిమాండ్ చేయడం ఏంటి? మీరు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళండి, ఆ 11 సీట్లతోనే రండి. ఒక సీట్ వచ్చిన వాళ్ళు కూడా. ప్రజాస్వామ్యం గురించి మీకు తెలియదు కదా, ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి. అధికార ప్రతిపక్షాల సమతుల్యతతోనే ముందుకెళ్ళి, లేకపోతే ప్రతిపక్షం అధికార పక్షాన్ని ప్రజల కోసం నిలదీస్తేనో, దానికోసం ప్రజల కోసం పనిచేస్తేనో, ఇది ఒక ఎకో సిస్టమ్తో బిల్డ్ అవుతుంటే భారతదేశ ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యం లేకుండా అంత వన్ సైడ్, మేము నెంబర్ మాది ఎక్కువ ఉంది, ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మేము నడిపించేసుకుంటాం, ఈ ధోరణి ఆంధ్రప్రదేశ్కి మంచిదా కాదా? చూడండి, మేము ఎక్కడ రావద్దు అని చెప్పట్లేదు. పదే పదే స్పీకర్ గారు పదే పదే ఆహ్వానిస్తున్నారు, రమ్మంటున్నారు. డిప్యూటీ స్పీకర్ గారు, నేను కూడా చెప్పాను కాలేజీల మీద మాట్లాడితే, రండి జగన్మోహన్ రెడ్డి గారు మనం అసెంబ్లీలో చర్చ పెడదామని చెప్పాం. ఆయన అసెంబ్లీకి వచ్చిన రోజు అందరం వెళ్ళి ఆయన కూడా అభినందించాం. అంటే 11 సీట్లు వచ్చిన దానికి కాదు, ఒక సంవత్సరం, ఎందుకంటే మేము ప్రత్యర్థులుగానే చూస్తాం తప్పిస్తే శత్రువులుగా చూసే భావన మాకు లేదు కాబట్టి అభినందించాం. రండి 11, ఒక్క సీటు తమిళనాడులో మీకు గుర్తుందో లేదో, ఒక సీటు గెలిచిన వాళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చేసారు, అసెంబ్లీకి వచ్చి ఒక్కరే వెళ్ళారు. కాబట్టి 11 మంది. మరి అదే సమయంలో మీరు మందబలం ఉంది మరి వచ్చారు. అదేవిధంగా మరి ప్రజాస్వామ్యంలో గొప్పతనం అదే. అయితే కొన్ని రాజ్యాంగ పరిమితులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. ఆ రాజ్యాంగ పరిమితులు ఏంటంటే మీకు అవకాశం లేకుండా పోయిందనమాట. మీకు అవకాశం ఉండింటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇచ్చేది. ప్రజలను మీరు ఎవరిని తప్పుపడుతున్నారు? 11 సీట్లు ఇచ్చినందుకు ప్రజలను తప్పుపడుతున్నారా? ఇంకో 10 సీట్లు వచ్చింటే నేను ప్రతిపక్ష నాయకుడిని అయ్యాను. కానీ ప్రజలను తప్పుపట్టే ధోరణి, ఆ మనస్తత్వంలోంచి బయటికి రావాల్సి ఉంది. 11 సీట్లు మీ దగ్గర సత్తా ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలను లేవనెత్తండి. ప్రభుత్వం తప్పులు చేస్తుంటే వాటిని ఎండగట్టండి. ప్రజలు చూస్తూ ఉంటారు, ప్రతిదీ చూస్తుంటారు కదా, సామాజిక మాధ్యమాల ద్వారా కానీ మీడియా ద్వారా చూస్తుంటారు, ప్రజలు ఆశీర్వదిస్తారు. ప్రతిపక్షపు హోదా అనేది 10% ఆఫ్ ఎవరైతే లెజిస్లేటివ్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి అనేది ఇట్స్ బెస్ట్ ప్రాక్టీసెస్లో భాగంగా వచ్చిన అంశమే. అది ఫస్ట్ పార్లమెంట్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో అతను బెస్ట్ ప్రాక్టీసెస్లో అతను క్రియేట్ చేశారు, నడుస్తుంది. కానీ ఏ చట్టంలో ఏ రూల్లో లేదు కదా. మీరు అంటున్నాను, మీరు ఓకే జగన్మోహన్ రెడ్డిది విధ్వంస పాలన అని చెప్పేవాళ్ళు, మీరు అతని అడుగు జాడల్లో ఎందుకు వెళ్తున్నారు? మీరు ప్రజాస్వామ్యం అడుగు జాడల్లో మీరు వెళ్ళొచ్చు కదా, విశాల దృక్పథంతో ఉండొచ్చు కదా. విశాల దృక్పథం జగన్మోహన్ రెడ్డి గారు చూపించి ఉంటే 23 సీట్లు, సో జగన్మోహన్ రెడ్డి ఏం చూపిస్తే అదే చేస్తారనమాట. చెప్పట్లే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి. తను ఆ మాట అనకుండా ఉంటే ఆ రోజు తనకి అడిగితే వేరే విషయం ఉండేది. తను ఆనాడు ప్రతిపక్ష హోదా కూడా వచ్చేది కాదు చంద్రబాబు నాయుడు గారు, కానీ అవహేళన చేసిన వ్యక్తి ఇవాళ నాకు ఇవ్వండి 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 అని అడుక్కోవడం బాగలేదండి. రాజకీయాల్లో అడుక్కోవడం బాగలేదు. అది ప్రజల దగ్గరికి వెళ్ళి అడుక్కోండి. మీరు స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేయడం అసలు బాగలేదు. అడుక్కోవడం, డిమాండ్ చేయడం మానేసి మీరు అసెంబ్లీకి రండి. ప్రజా సమస్యల మీద మీకు రావాల్సిన టైం మీకు ఖచ్చితంగా వస్తుంది. మీరు మాట్లాడండి. మీకు ప్రతిపక్ష పార్టీకి నాయకుడు కదా, మీరు ప్రతిపక్ష హోదా లేకపోవచ్చు కానీ ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా మీరు నిరూపించుకోండి, మీ సత్తా నిరూపించుకోండి. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మా దగ్గర ఎక్కువ మంది 164 మంది ఉన్నారు, ఎవరిని లెక్క చేయటం లేదు, ఏ ధోరణి లెక్క చేయటం లేదు అని ఆలోచన చేసే వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు? అటువంటి ఆలోచన ఎవరు చేయట్లేదు. ఎందుకంటే ఆ రకమైన మనస్తత్వం చూపట్లేదు. అదే ఉంటే ఇవాళ వాళ్ళ గతంలో మండల్లో వాళ్ళకి సంఖ్యాబలం ఉంది కాబట్టి వస్తున్నారు. వాళ్ళ సంఖ్యాబలం ఉన్నప్పుడు కూడా తక్కువ ఉన్నా కూడా మేము ప్రతిదానికి సమాన డిబేట్ అడుగుతున్నారు. మెడికల్ కాలేజ్ మీద అడిగారు, చర్చ పెట్టిన తర్వాత వాళ్ళు పారిపోయారు, వేరే విషయం. కానీ మాట్లాడుతున్నాం కదా, ఎక్కడ గతంలో లాగా మార్షల్స్ తీసుకెళ్లడం కానీ, దౌర్జన్యాలు చేయడం కానీ, కొట్టడం కానీ, సంఖ్యాబలం ఉందని నేను కొట్టామా? అక్కడ వస్తూ ఇక్కడ ద్వంద్వ ప్రమాణాలు ఏంటి? అక్కడ వస్తున్నారు, ఇక్కడ రామంటున్నారు. అంటే మీరు ప్రజల్ని ఎదుర్కోవడానికి, సభను ఎదుర్కోవడానికి, ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి భయపడుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సంఖ్యాబలం ఉంటే వెనకాల మాట్లాడుతుంటారు కాబట్టి, డోలు వాయిస్తుంటారు కాబట్టి నేను వస్తాను, ఇక్కడ నాకు డోలు వాయించే వాళ్ళు ఎవరు లేరు, నేను రాలేను అంటే సాధ్యం కాదు. మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల నిర్ణయం, ప్రజల తీర్పును మీరు తప్పు పడితే ఇంకా మీరు ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా మీకు మనుగడ సాధించే అధికారమే లేదు. ప్రజలు ఇదే ధోరణి మీరు కొనసాగిస్తే రాజకీయంగా భూ సమాధి చేసే రోజులు నెక్స్ట్ ఎలక్షన్కి వస్తాయి. అమరావతి గురించి చెప్పండి. అమరావతి విస్తరణలో భాగంగా ఫేజ్ 2 భూసేకరణను మీరు ప్రత్యేకంగా మీరు అబ్జెక్ట్ చేశారు క్యాబినెట్ సమావేశంలో, దాంతోనే భూసేకరణ ఆగిపోయింది అంటున్నారు, నిజమేనా? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ముఖ్యమంత్రి గారు విజన్ ఎలా ఉంటుంది, 2047కి విజన్ ఉంటుంది. కానీ ప్రజలు ఆ స్పీడ్కి వేగంగా అందుకోగలరా లేదా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే 2047 నాటికి ఏమవుతుందో నాకెందుకు అనుకునే ఒక ధోరణి ప్రజల్లో ఉంటుంది, రేపు ఏంటి కావాలని. కానీ ఒక దార్శనికుడు, ఒక సంరక్షకుడుగా పనిచేస్తున్న వ్యక్తి భావి తరాల గురించి ఆలోచించాలి. ఆ పనే ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అయితే ప్రజలను వాటిని మనం అర్థం చేసుకునేలాగా చేసి తర్వాత సేకరిస్తే బాగుంటుంది అనేది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. దాంట్లో భాగంగా ఇప్పటికే సేకరించిన వాటిలో
వాటిలో మనం పనులు మొదలు పెట్టాలని పనులు మొదలు పెట్టారు. అయితే ముఖ్యమంత్రి గారు ఏంటంటే సంపద సృష్టించాలంటే ఇవాళ భూమినే పెట్టుబడిగా పెట్టి సంపద సృష్టించాల్సిన పరిస్థితులు వచ్చాయి. పెట్టుబడులు రావాలంటే భూమి ఇవ్వాలి, పెట్టుబడులు రావాలంటే ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, పవర్ టారిఫ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. కాబట్టి ముందు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇవ్వాలి. గూగుల్ అనేది చిన్న విషయం కాదు. అటువంటి పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. కేంద్రం డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగా కేంద్రము రాష్ట్రం కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో ఉంది. కాబట్టి తర్వాత సేకరించుకోవాలంటే కష్టమవుతుంది. ఇప్పుడు సేకరిస్తే పెట్టుబడులు స్వాగతించడానికి అవకాశం ఉంటుందనే భావంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అయితే అది ప్రజల్లోకి మనం సమర్థవంతంగా తీసుకెళ్ళగలగాలి. భావితరాల కోసం కష్టపడుతున్నారనే విషయాన్ని తీసుకెళ్ళగలగాలి. ఆ విషయమే చర్చ జరిగింది. సో భూసేకరణ రెండో విడత భూసేకరణ ఆపించగలిగారు కూటమిలో ఉన్న భాగస్వాములు మీరిద్దరు, జనసేన అండ్ బీజేపీ. లేదు, ఆపించామనేది ఎక్కడా లేదు. ఎందుకంటే కన్సర్న్ ఆడ రైతుల కన్సర్న్స్ కానీ లేదా ప్రజల కన్సర్న్స్ కానీ లేదా ఇతర ప్రాంతాల్లో, ఎందుకంటే ప్రతిపక్షానికి అవకాశం వస్తుంది. చూడు ఒకే ప్రాంతంలో అంతా వికేంద్రీకరణ ఆలోచన ఎప్పుడు చేయలేదు. అది వికృత మనస్తత్వంతో ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచి వైషమ్యాలు పెంచి ఒక రాజకీయ క్రీడకి శ్రీకారం చుట్టే అది పక్కన పెట్టేస్తే ఆ రకంగా పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ముందు మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, గతంలో ఏది చెప్పామో అది ముందు చేసుకుంటూ తర్వాత సైమల్టేనియస్గా తీసుకొస్తే బాగుంటుంది, ప్రజలను అర్థం చేసుకునేలా చేస్తే బాగుంటుందనే ఆలోచన తప్పిస్తే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఆపడము ఆ రకంగా కాదు. ఎందుకంటే ఆయన విజన్కి అనుగుణంగా రాష్ట్ర ప్రజల్ని కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనే విషయం. అమరావతిని 2029లోగా ఒక షేప్కు తీసుకురాగలుగుతారా? నమ్మకం ఉందా కూటమి ప్రభుత్వానికి? వస్తుంది. కేంద్రం నుంచి ఆ సహకారం దక్కుతుందా? దక్కుతుంది. ఎందుకంటే మీరు చూశారు, గతంలో 2500 కోట్లు ఇవ్వడం కాకుండా అమరావతి నుంచి బెంగళూరుకి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం జరుగుతుంది 22,000 కోట్లతో. అదేవిధంగా అమరావతి చుట్టూ 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. హైదరాబాద్ చుట్టూ 130 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వస్తూనే హైదరాబాద్ సంపద ఎలా పెరిగింది అనే విషయం మనం తెలుసు. ఒక గ్రోత్ ఇంజన్ లాగా, చోదక శక్తి లాగా పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు అది పెరిగింది కూడా, 70 మీటర్లు పెంచారు, 70 మీటర్లకి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక చోదక శక్తిలాగా అది పనిచేస్తుంది. ఇవి కాకుండా అమరావతి చుట్టూ అనేక మీరు దాదాపు 65,000 కోట్ల పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ, విద్యా సంస్థలు కానీ లేదా ఇతరత్ర సంస్థల ద్వారా పెట్టుబడులు కూడా వచ్చాయి. ఇవన్నీ కాకుండా మొన్న కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే వీటిలో ఫెడరల్ సిస్టంలో ఈ ఉన్న ఇబ్బందులు దృష్ట్యా కూడా కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని సవరిన్ గ్యారంటీ కేంద్ర ప్రభుత్వం ఇస్తూ దానికి గ్రాంట్ లాగా రాష్ట్రానికి ఇస్తుంది 15,000 కోట్లు. గతంలో రాష్ట్రాల విభజన జరిగినప్పుడు మ్యాక్సిమం ఇచ్చింది 500 కోట్లు రాష్ట్రాల రాజధాని నిర్మాణం కోసం. అటువంటిది వాళ్ళ 2,500 కోట్లు గతంలో ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు 15,000 కోట్లు గ్రాంట్లు ఇవ్వడం, అదేవిధంగా పెట్టుబడులు రావడం. గూగుల్ లాంటి పెద్ద కంపెనీ అమరావతిలో ఉంటే బాగుండేది కదా, అమరావతి ఇంకా పెద్ద రాజధానిగా హైదరాబాద్కు ధీటుగా తయారవడానికి స్కోప్ ఉంటుంది కదా అని ఒక ఆలోచన చేసేవాళ్ళు అమరావతిలో చాలా మంది కనిపిస్తుంది. లేదండి, ఎందుకంటే సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ సముద్రం కింద వేయాలి కదా, అమరావతిలో సముద్రం లేదు, సముద్రం సృష్టించి వేయాల్సి వచ్చింది. పక్కన బాపట్ల ఉంది, చీరాల ఉంది, అక్కడి నుంచి తెచ్చుకోవడం పెద్ద సమస్య. నేను అనేది మీరు సంపద సృష్టించడానికి ఒక రాజధాని నిర్మాణం జరుగుతున్నప్పుడు ఇది పెద్ద అడ్డంకులు అయితే అయ్యే అవకాశం కాదు. 136,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నప్పుడు ఆ పెట్టుబడిదారు కూడా తనకు అనుకూలమైన ప్రదేశం ఏదో చూసుకుంటాడు. దానికి అనుగుణంగానే మనం పోవాల్సి వస్తుంది తప్పిస్తే మా ప్రాంతంలో పెట్టండి అంటే పెట్టుబడులు రావడానికి, ఎందుకంటే అన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి, దేశంలో అన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి, మనకన్నా ఎక్కువ సిస్టమ్ బాగుంటున్న రాష్ట్రాలు కూడా పోటీ పడ్డాయి. అయినప్పటికీ మనకు రావడానికి ఎందుకంటే ఆ జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ కూడా ఉండాలి. దాని కారణంగా వచ్చింది. కానీ దాన్ని అక్కడ పెడుతూ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారనే భావన తీసుకురాకూడదు. ఇవాళ అభివృద్ధి వికేంద్రీకరణకు నిజమైన నిర్వచనం చెప్తూ రాయలసీమ ప్రాంతానికి ఇవాళ సోలార్ హబ్ అయింది, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ హబ్ అయిపోయింది, ఇవాళ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవుతుంది, డ్రోన్ సెంటర్గా డ్రోన్ హబ్గా కర్నూలు తయారు చేస్తున్నారు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఆల్రెడీ తిరుపతిలో 2 వచ్చున్నాయి. ఇవన్నీ రాయలసీమ వైపు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ కాంట్రవర్షియల్ డైలాగ్ ఒకటి ఉంది, మీకు గుర్తు చేస్తా, సీజ్ ది షిప్. ఏమైపోయింది సీజ్ ది షిప్? ఉందా లేదా? ఆ షిప్ను సీజ్ చేశారా లేదా? అక్రమ రవాణా, బియ్యం అక్రమ రవాణా ఆగిపోయిందా? నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇంకా యథేచ్ఛగా జరుగుతుందని. అసలు ప్రభుత్వం దట్టు డిప్యూటీ సీఎం ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత అది ఎందుకు సడలిపోయింది? దానికి చాలా విస్తారంగా మన మండలిలో అడిగినప్పుడు కూడా సంబంధిత శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు సమాధానం చెప్పారు. ఇవాళ సంఖ్యలతో సహా ఎంత పెద్ద ఎత్తున సీజ్ చేశాము, ఏది అక్రమ రవాణాని కట్టడి చేయగలిగాము అనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ సంబంధిత శాఖకు సంబంధించిన దాంట్లో నేను వేలు పెట్టి నేను మాట్లాడి పెద్ద కాంట్రవర్సీలు అవుతున్నాయి. నారాయణకి నాదెళ్ల మనోహర్ మధ్య అదే పెద్ద పంచాయతీ. కాంట్రవర్సీ అనే విషయం కాదు, ఎందుకంటే ఆయన అంత విస్తారంగా చెప్పగలరు. ఇంకా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో బియ్యం అక్రమ రవాణా ఆపిందా, ఆపలేదా? ఆపుతా ఉంది, జరుగుతుంది. అందుకని పట్టుబడుతున్నాయి. అందుకని ఇప్పుడు అక్రమ రవాణా
జరగడం ఆగింది కాబట్టే వరుసగా ఎన్ఫోర్స్మెంట్లు కొట్టడం మొదలు పెట్టాయి కాబట్టి అన్నీ మూతపడ్డాయి. గతంలో అయితే మీకు నా గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి పౌర సరఫరాల శాఖ మంత్రి పేరు అనవసరం, ఆయన చెప్పాడు మా ప్రతి ఎమ్మెల్యే అది ఒక కుటీర పరిశ్రమలాగా చేసుకుంటున్నారు వీటిని. ప్రభుత్వాలు ఎవరున్నా లేకపోయినా బియ్యం అక్రమ రవాణా అనేది ఒక స్టాండర్డ్ యాక్టివిటీ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కదా అన్ని చోట్ల ఉంది అది రేషన్ బియ్యం అక్రమ రవాణా. దాన్ని మీరు ఆపగలుగుతానికి మీ దగ్గర చిత్తశుద్ధి కనిపిస్తూ ఉందా? చిత్తశుద్ధి ఉంది, ప్రయత్నం గట్టిగా జరుగుతూ ఉంది, ఆపుతామనే నమ్మకం విశ్వాసం కూడా ఉంది. ఎందుకంటే దీని వెనకాల రకరకాల కారణాలు ఉన్నాయి, చాలా లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రజలు కూడా ఏమవుతుంది, మీరు దాన్ని తీసుకోకుండా డబ్బులు తీసుకుంటున్నారనేది కూడా తెలుస్తుంది. డబ్బులు తీసుకున్నప్పుడు అది ఎక్కడికి పోతుంది, అక్రమ రవాణా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో అవగాహన కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ప్రజలు వాటిని తీసుకోలేకున్నారు అని తర్వాత రాబోయే రోజుల్లో అందుకనే ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేశారు. రాబోయే రోజుల్లో సబ్సిడీ అయితే ఎంత మొత్తం ఇస్తున్నామో అది క్యాష్ రూపంలో ఇచ్చేద్దాం. ఎందుకంటే దీన్ని మనం కట్టడి చేయాలంటే ఈ ప్రజలు భాగస్వామ్యులు అయి ఉంటున్నారు కాబట్టి, ప్రజలే వద్దంటున్నారు కాబట్టి తీసుకోవట్లేదు కొన్ని చోట్ల అనే ఆలోచన ఉంది. కాబట్టి ఆ రకంగా ఇస్తే ఇది కట్టడి చేయొచ్చు కదా అనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తామని ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద ఆలోచిస్తున్నారు. రైట్. సో ఇక మీ వ్యక్తిగతమైన రాజకీయం గురించి వద్దాం. మీరు ధర్మవరంలో పారాచూట్ వేసుకొని ధర్మవరంలో దిగి సడన్గా అక్కడ ఎమ్మెల్యే అయిపోయి సడన్గా మంత్రి అయిపోయారు. సో ఇది అదృష్టం అనుకోవాలా లేదనుకుంటే ఇంకా వేరే ఏమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా? సార్ 30 సంవత్సరాల నుంచి విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నాను నేను. నాకు ఎటువంటి కుటుంబ నేపథ్యం లేదు. తండ్రి లారీ డ్రైవర్గా ఉన్నారు, తల్లి వంట చేసేది. అటువంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వాడిని ఒక జాతీయవాద భావాలతో విద్యార్థి పరిషత్ కానీ తర్వాత బీజేపీ కానీ సుదీర్ఘకాలంగా నేను పనిచేస్తున్నాను. వివిధ దశల్లో పనిచేసుకుంటున్నా. మీకు తెలుసు గతంలో కేంద్ర ప్రభుత్వంలో కూడా పనిచేశాను. అన్ని పార్టీ పనిలో భాగంగానే ఇన్ని సంవత్సరాల పాటు పనిచేసిన తర్వాత పార్టీ నన్ను గుర్తించి 3 సార్లు జాతీయ కార్యదర్శి చేసిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయాలని ఆదేశించినప్పుడు కూటమిలో భాగంగా నా సొంత ఊరు పొద్దుటూరు అయితే కూటమిలో భాగంగా ధర్మవరం ఇవ్వడం జరిగింది. అది పారాచూట్ కదా. అందరూ ఇప్పుడు విజయలక్ష్మి గారు విజయమ్మ గారు పోటీ చేశారు విశాఖపట్నం. పారాచూటింగ్ కాదా అది? మీరు కూడా అలానే దిగారు. అంటే వాళ్ళు ఎటువంటి రాజకీయంగా వాళ్ళు పనిచేసింది లేదు, సమాజానికి సేవ చేసింది లేదు, అంటే సామాజిక సేవలో పాల్గొనింది లేదు. అంటే పాయింట్ ఏంటంటే సత్య గారు, మీరు అసలు ధర్మవరంలో మీరు దారులు కూడా మీకు తెలియవు, 15 రోజుల్లో సడన్గా వచ్చేసి ఎమ్మెల్యే అయిపోయారు అని అంటుంటారు. విశ్వాసం నింపగలిగామా లేదా, గెలిచామా లేదా అనేది మాట. కేతిరెడ్డి పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని చెప్పి ఊరు వాడా తిరిగితే అతను ఓడిపోయి మీరు 15 రోజుల్లో మీరు సడన్గా వచ్చేసి మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారంటే ఇదేమనుకోవాలి? కేతిరెడ్డి అంటే బోరు కొట్టేసింది, రోజు గుడ్ మార్నింగ్ చెప్పడం జనాలు బోరు కొట్టేసిందా? లేదు అనుకుంటే సత్యకుమార్ ఏమైనా మాయ చేశారా? ఏం చేశారు? మాయ చేయడానికి మాయా మచ్చిందరని కాదు వాళ్ళలాగా. వాళ్ళు ఏమనుకున్నారంటే ఫ్యాక్షన్ రాజకీయాలను నమ్ముకున్నారు, దౌర్జన్య రాజకీయాలను నమ్ముకున్నారు. వాటి కారణంగా మళ్ళీ అధికారంలోకి వస్తామనుకున్నారు. గుడ్ మార్నింగ్ అనేది ఒక ఫేక్, మీకు బయట సోషల్ మీడియాలో బయట బహుశా దానికి ఏమైనా ఆదరణ లభించిందేమో కానీ వాస్తవంగా బాధితులు అక్కడ ప్రజలు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి చూశారు. అయితే బయట నుంచి వచ్చిన ఒక వ్యక్తికి విశ్వాసం నింపగలిగాడు. పైగా ప్రధానంగా అక్కడ కూటమి ప్రభుత్వం మళ్ళీ రావాలని ప్రజలు అక్కడ కూడా కోరుకున్నారు. మరీ ప్రధానంగా అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒక సభ చేస్తే ఆ ఒక్క సభ ధర్మవరంలో చేశారు. ఆ ఒక్క సభతోనే రాష్ట్రంలోనే రూపురేఖలు ఆ రోజు వాతావరణం మారింది. అంటే అటువంటి దాంతో ప్రజల్లో విశ్వాసం కలిగింది. అరే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే భావన వాళ్ళకి కలిగింది. అంతేగాని మాయలు చేయలేదు. కానీ ధర్మవరంలో పరిటాల శ్రీరాము మొత్తం గ్రౌండ్ వర్క్ చేసుకొని కేతిరెడ్డి వ్యతిరేకంగా ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకుంటే ఆ మొత్తం అంతా మీరు క్రెడిట్ అంతా మీరు తీసుకొని వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా పరిటాల శ్రీరామ్ గారు పనిచేశారు. జనసేన నుంచి చిలకం మధుసూదన్ రెడ్డి గారు పనిచేశారు. దాని ముందు గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సూరి గారు కూడా ఆయన బీజేపీలో ఉంటూ ఆయన పనిచేశారు. 3 సీట్లు ఆశించారు. బట్ నేను ధర్మవరంలో పోటీ చేయాలని సీట్ ఆశించలేదు. కానీ పార్టీ ఆదేశానుసారం అక్కడ పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పని పరిస్థితుల్లో పార్టీ నిర్ణయాన్ని శిరసా వహించేవాడిని కాబట్టి అక్కడ పోయి పోటీ చేయాలి. మీరు మంత్రి అయిన తర్వాత ఒక డైలాగ్ చెప్పారు, ఒక హామీ కూడా ఇచ్చారు. ధర్మవరంలో ఉన్న కేతిరెడ్డి గుర్రాల కోటను బద్దలు కొడతామని. ఇంకా బద్దలు కొట్టినట్లేరు. ఇంకా కోర్టు పరిధిలో ఉందండి, జరగాల్సినవి జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అన్నీ బద్దలు కొట్టడం అంటే సుత్తి తీసిపోయి కొట్టలేం కదా, కొట్టలేము. నేను చెప్పాను కదా, చట్టాన్ని చేతిలో తీసుకోవాలి. అట్లాంటి ఉండింటే ఎప్పుడో కొట్టేసేవాళ్ళం. ప్రజల ఆకాంక్ష అది, ప్రజలు కోరుకుంటున్నది అది. కానీ కోర్టు పరిధిలో ఉంది. కోర్టులో ఉంటున్న లొసుగుల్ని వ్యవస్థ. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు బుల్డోజర్లే నడుస్తున్నాయి. ఇక్కడ కోటలు బద్దలు కొట్టడం పెద్ద విషయం కాదు. భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్న చోట ఆ రకంగా జరుగుతుంటాయి. కానీ యూపీ అది ఒక ఎక్సెప్షన్ అనుకోండి. ఇక్కడ పరిమితులు లోబడి చేస్తాం. అటువంటి ఇది చేయడానికి అవకాశం లేదు. చట్ట పరిధిలో ఆల్రెడీ ఉంది అది. కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. చట్ట పరిధిలోనే ఖచ్చితంగా దానికి ఒక సానుకూలమైన. సో భారతీయ జనతా పార్టీలో ఉద్దండులు ఉన్నారు,
వాళ్ళందరిని కాదని మంత్రి పదవి మీకు ఎందుకు దక్కింది? ఎగ్జాంపుల్ చెప్తా. ఆదినారాయణ రెడ్డి, సుజనా చౌదరి, ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళు పెద్దోళ్ళను. వాళ్ళని కాదని మిమ్మల్ని ఎందుకు చూజ్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు? ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, పార్టీ నాయకత్వం కూడా, అమిత్ షా గారు, నడ్డా గారు వాళ్ళు కూడా ఆలోచన. ఇది ఖచ్చితంగా వాళ్ళు నాకన్నా సీనియర్లు, నాకన్నా విశేషమైన అనుభవం కలిగిన వాళ్ళు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు. నేను ఒక సామాన్య కార్యకర్తను, కానీ పార్టీ కూడా రకరకాల దీన్ని తీసుకొని సామాజిక లేదా భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకొని ఉంటుంది. ఆ పార్టీ ఆ రకంగా నిర్ణయం ఎందుకు తీసుకుందని నేను అడగలేను. అయితే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈ పేర్లందరూ కూడా చాలా సీనియర్లు, 3 సార్లు ఎమ్మెల్యేలుగా, 2 సార్లు ఎమ్మెల్యేలుగా, యూనియన్ మినిస్టర్లుగా చేసిన వాళ్ళు, విశేష అనుభవం కలిగిన వాళ్ళు. అందుకే నేను ఇప్పటికి కూడా వాళ్ళ మార్గదర్శనం తీసుకుంటూ ఉంటాను. భారతీయ జనతా పార్టీలో ప్రో వైసీపీ, ప్రో టీడీపీ అనేది 2 వర్గాలుగా ఉంది. సో మీరందరూ ఇప్పుడు అంతా యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ ప్రో టీడీపీ బ్యాచ్, ఇంక్లూడింగ్ యూ. ప్రో వైసీపీ బ్యాచ్ అందరినీ పక్కన పెట్టేశారు, వాళ్ళు పార్టీ కార్యక్రమాలు వాటన్నిటికీ దూరం అయిపోయారు అని అంటారు. నిజమేనా? అటువంటిది ఏం లేదు. ప్రో బీజేపీ, ప్రో టీడీపీ, ప్రో వైసీపీ అని లేదు. భారతీయ జనతా పార్టీలో ఉంటున్న వాళ్ళకి ఎవరికైనా సిద్ధాంతం పట్ల నిబద్ధత, ప్రజాసేవ పట్ల చిత్తశుద్ధి, ప్రామాణికంగా తీసుకుంటాం. ఇవాళ అందరూ ఇప్పుడు మీరున్న అందరికీ బాధ్యతలు ఉంటున్నాయి. ఇక్కడ జీవీఎల్ అంతకుముందు 2019-24లో రోజు గోల పెట్టిన జీవీఎల్ ఏమైపోయారు? విష్ణువర్ధన్ రెడ్డి ఏమైపోయారు? అటువంటిది ఏం లేదు. జీవీఎల్ గారు రాజ్యసభ మెంబర్గా ఉన్నారు కాబట్టి ఆ రాజ్యసభ మెంబర్ హోదాలో అప్పుడు వచ్చి మాట్లాడేవారు. తర్వాత వాళ్ళ కాలపరిమితి అయిపోయింది, కానీ పార్టీలో యాక్టివ్గా ఉంటున్నారు, ప్రోగ్రాంలకు వస్తున్నారు. ఇక విష్ణువర్ధన్ రెడ్డి గారు అయితే ఆయన బాధ్యతలు వరుసగా చేస్తూ ఉన్నారు. పార్టీ ఆలోచన చేస్తుంది. ఒకసారి ఒక బాధ్యత రాకపోతే పక్కన పెట్టినట్టు కాదు. పార్టీ ఖచ్చితంగా వీళ్ళు మాకు చిత్తశుద్ధి కలిగిన కార్యకర్తలు, సిద్ధాంత నిబద్ధత కలిగిన కార్యకర్తలు. మేము ఏనాడు ప్రో వైసీపీ, ప్రో టీడీపీగా పార్టీలో కార్యకర్తలని, నాయకుల్ని చూడలేదు. మీరు అన్డౌటెడ్లీ మీరు భారతీయ జనతా పార్టీ సైనికుడు. మీరు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికీ తోక పార్టీనా? ఇండిపెండెంట్గా ఎదగటానికి అవకాశం అసలు ఏమైనా కనిపిస్తుందా? ఆలోచన చేయొచ్చా భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్త? ఖచ్చితంగా చేస్తాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ 70% భూభాగాన్ని పాలిస్తాను. 16 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా అధికారంలో ఉంది, 5 రాష్ట్రాల్లో ఎన్డీఏతో అధికారంలో ఉంది. అయితే పార్టీ ఎప్పుడు కూడా విస్తరణ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సర్వస్పర్శి, సర్వవ్యాపి, అన్ని వర్గాల్లోకి, భౌగోళికంగా అన్ని ప్రాంతాలకి పార్టీని విస్తరింపజేయాలా, సిద్ధాంతాన్ని విస్తరింపజేయాలని మౌలిక సిద్ధాంతం మాది. దానికి అనుగుణంగా పనిచేస్తుంటాం. అందుకే నేను మా పార్టీ సమావేశాల్లో చెప్తుంటాను, ఇవాళ సంకీర్ణ ధర్మానికి మనము లోబడి పని చేస్తూనే ఇవాళ 39% గతంలో వైఎస్ఆర్సీపీకి ఓట్లు వచ్చాయి, 2% దాకా కాంగ్రెస్కి వచ్చాయి. సో 54% ఓట్లు ఎన్డీఏకి వస్తే మిగిలిన 46% ఉంది. సో ఆ వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్లోకి మనం విస్తరించడానికి ప్రయత్నం చేయాలి. సో మీరు వైసీపీ వ్యాక్యూమ్లో మీరు వైసీపీ ఉన్న ఓటు బ్యాంక్ని మీరు అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారంట. నేను అందుకే పేర్లు తీసుకున్నా, వైసీపీ, కాంగ్రెస్ 0.06. ఎందుకంటే మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి 54%ని టచ్ చేసే అవకాశం ఉంటుందా లేదా? అందుకనే సంకీర్ణ ధర్మానికి లోబడి పనిచేస్తూనే వ్యాక్యూమ్ ఉన్న చోట, అంటే ఎన్డీఏకి వచ్చిన ఓట్లు ఏంటి, ఎన్డీఏకి రాని ప్రతిపక్షాలకు వచ్చిన ఓట్లు ఏంటి, వాటిలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అదే సహజంగానే వైసీపీ ఖచ్చితంగా మాకు వ్యాక్యూమ్ అక్కడే కనిపిస్తూ ఉంది, ఆ వ్యాక్యూమ్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి నాయకత్వం ఉంది, ఆశీర్వదించండి, ఖచ్చితంగా అడుగుతాం, పార్టీని విస్తరిస్తాం. విస్తరణ అంటే గోల్ ఎప్పటి వరకు పెట్టుకున్నారు? ఏ ఇయర్కి అట్లా రాజకీయాల్లో గోల్లు పెట్టుకొని చేస్తే దాని ప్రకారం పోలేండి. పరిస్థితులకు అనుగుణంగా వస్తున్న భారతీయ జనతా పార్టీకి దిస్ ఈస్ ద గుడ్ టైం. అంటే 70% భూభాగాన్ని విస్తరించారు, మీరు పరిపాలిస్తున్నారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో మీ ఫుట్ మార్క్స్ ఉన్నాయి. అలాంటిది ఆంధ్రప్రదేశ్ని పొత్తు ధర్మం కోసము, ఢిల్లీలో నెంబర్ అవసరం కోసము విస్మరించి ఇక్కడ పార్టీ ఎదగకుండా అట్లా ఉంచేస్తున్నారు అని అనుమానపడుతూ ఉన్నారు. పొత్తు ధర్మం కోసం, ఢిల్లీలో అవసరాల కోసం కాదు, పార్టీ విస్తరణ చెందాలంటే కొద్దిగా వ్యాక్యూమ్ ఉండాలి. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో అనేక కారణాల వల్ల వ్యాక్యూమ్ సృష్టించబడాల. గతంలో ఒకసారి వచ్చినప్పుడు ఒక పెద్ద నాయకత్వాలు వచ్చి పార్టీలు పెట్టడము, దాని కారణంగా పార్టీ అనుకున్న స్థాయిలో విస్తరించబోలే. ఒక రకంగా మా వైఫల్యం కూడా ఉంది. ఎందుకంటే ఒక ప్రణాళికాబద్ధంగా మేము వెళ్ళలేకపోయాము. ప్రజల్ని 18% ఓట్లు వచ్చాయి 1998లో బీజేపీ సొంతంగా చేసినప్పుడు. 4 పార్లమెంట్ సీట్లు సొంతంగా గెలిచాం. అయితే దాని తర్వాత మనం ముందుకు సరైన దిశలో తీసుకెళ్ళలేకపోయాం. తర్వాత పొత్తు పెట్టుకున్నాం టీడీపీతో, పొత్తు లేదు, పొత్తు ఉంది, పొత్తు లేదు. కానీ ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలా, ఆ వ్యాక్యూమ్ మనకు కనిపిస్తోంది, ఆ వ్యాక్యూమ్లోకి విస్తరించాలా. అయితే ఇది విధంగా నేను ఏదో సంవత్సరంలో చేయగలం, 2 సంవత్సరాలు చేయగలం చెప్పలేము. ఎందుకంటే ఇష్యూస్ రావాలి, దానికి అనుగుణంగా ఇవాళ అభివృద్ధి, సంక్షేమం, అంత్యోదయ పేరుతో ముందుకు వెళ్తున్నాం. ప్రజల్ని ఆ వైఫల్యం నేను ఎందుకు చెప్పానంటే, చేస్తున్న మంచి పనిని ఇంకా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో మేము వైఫల్యం చెందాం. దాన్ని ఇవాళ మార్చుకునే ప్రయత్నం చేస్తాం. వాళ్ళ మంచి నాయకత్వం అధ్యక్షుడి రూపంలో పివిఎన్ మాధవ్ గారి రూపంలో ఉంది. అందుకని ఒక ప్రణాళిక అన్ని వర్గాల్లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కుల రాజకీయాలు
ఏ రాష్ట్రంలోనూ లేని అంత ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు ఉంటాయి. ఇంత కుల రాజకీయాల్లో హిందుత్వ రాజకీయాలు చేసే భారతీయ జనతా పార్టీ అడ్జస్ట్ అవ్వగలుగుతుందా? హిందుత్వ రాజకీయాలు చేయడం మెజారిటీ హిందుత్వం, కానీ మేము హిందుత్వ రాజకీయాలు చేయం. ప్రధానమంత్రి గారు ఎర్రకోటపై నుంచి చెప్పారు, ఈ దేశంలో ఈ కుల వ్యవస్థ పోవాలి. అందుకని నాకు సంబంధించిన వరకు దేశంలో 4 కులాలు ఉన్నాయి. అవి పేదలు, రైతులు, మహిళలు, యువకులు అని చెప్పారు. ఎంత అద్భుతంగా చెప్పారు ఆయన. కాబట్టి దీంట్లో హిందుత్వ అనే మాట లేదు. హిందుత్వం అనేది ఒక జీవన విధానం. అది కాబట్టి దాంట్లోకి పోట్ల మనం అన్ని రకాల లబ్ధి అందరికీ లభిస్తున్నాయి. ఇవాళ మైనార్టీలకు సంబంధించి కూడా మీరు చూస్తే ఈ పిఎం ఆవాస్ యోజన కానీ, లేదా ఫసల్ బీమా యోజన కానీ, లేదంటే ఈ బీమా యోజనలు కానీ, లేదా ఇతరత్ర అన్ని పథకాలు వాళ్ళకి వర్తింపజేస్తూనే మళ్ళీ అనేక నయ మంజిల్ అని, పడవ పరదేశీ అని, ఉస్తాద్ అని, ఇట్లాంటి నయి సవేరా అని అనేక కార్యక్రమాలని 5,000 కోట్ల బడ్జెట్తో మైనార్టీల సంక్షేమానికి కూడా వినియోగిస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో సంబంధించిన ప్రతి ఒక్కరిని సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందించడం మా లక్ష్యము. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతుందా లేదా కూటమి ప్రభుత్వం? చూడండి, ఖచ్చితంగా ఉచ్చు బిగుసుకొని ఎవరైతే ఇప్పటిదాకా పాత్రదారులే అరెస్ట్ అవుతున్నారు, సూత్రధారుల దాకా వెళ్లాల్సి ఉంది. దానికి అనుగుణంగా ఇవాళ తీసుకుంటూ ఉంటుంది ప్రభుత్వము, పోలీస్ శాఖ తీసుకుంటా ఉంది. ఎక్కడెక్కడ వాటి ఆధారాలు సేకరించాల్సి ఉంది. ఆధారాలు సేకరించిన తర్వాత మీ మాట వాస్తవం కావచ్చు తొందరలోనే. ఎందుకంటే ఏ నేరస్తుడు తప్పించుకోకూడదు అనేది మేము ప్రగాఢంగా విశ్వసిస్తాం. పైగా రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున ద్రోహం చేసి రాష్ట్రాన్ని 30 సంవత్సరాల వెనక్కి నెట్టేసి అంధకారంలోకి నెట్టేసిన వ్యక్తులు మాత్రం తన సొంత ఖజానా నింపుకోవడం కోసం చేసిన వ్యక్తులు మాత్రం శిక్షార్హులే. ఆ శిక్ష పడాలి. సత్యకుమార్ వాదన, భారతీయ జనతా పార్టీ ఆలోచన, కూటమి ప్రభుత్వ విధానం 3 ఖచ్చితంగా 3 సత్యకుమార్ ఆలోచన అదే, కూటమి ఆలోచన అదే. అవినీతికి అంటే కాకుండా అవినీతి అంటే ఆమె దూరంలో ఉండే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం కూడా ఇదే. అలాంటి ఆలోచిత విధానం ఉన్న వాళ్ళు మీరు రేపు మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎందుకు కోరారు, ఎందుకు తీసుకున్నారు? రాజకీయాల్లో మేము ఇప్పుడు మమతా బెనర్జీని కూడా అడిగామండి, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అడిగాం. దీన్ని మీరు పోల్చడానికి ఒక రాజ్యాంగబద్ధ పదవి, మేమేదో మా మా జాతీయ అధ్యక్షుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు కోసం మద్దతులు అడగట్లేము, అవసరం లేదు మాకు. ఒక రాజ్యాంగబద్ధ పదవి కోసం దేశంలో ఉంటున్న అన్ని రాజకీయ పార్టీలను కూడా, ఎంఐఎంను కూడా అడుగుతాం. ఎందుకంటే దాన్ని మనం అప్పుడు ఆ రకంగా చూడడానికి లేదు. రాజ్యాంగబద్ధ పదవి కోసం జరుగుతున్న పోటీ, దాంట్లో ఖచ్చితంగా అందరినీ అడగాల్సిన అవసరం ఉంటుంది. అందుకే అడగడం జరిగింది. ఎంతకన్నా మేము పూర్తిగా సైద్ధాంతిక వైరుధ్యాలు ఉన్న కమ్యూనిస్ట్ పార్టీని కూడా సహకారం అడుగుతాం. మమతా బెనర్జీ రోజు మా కార్యకర్తల్ని 10ల సంఖ్యలో చంపేస్తూ ఉంటారు, ఆమెను కూడా సహకారం అడుగుతాం. దాన్ని ఈ రకంగా చూడకూడదు. రైట్ సత్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో డిబేట్లో పార్టిసిపేట్. ధన్యవాదాలు సార్.